తగ్గించుకొని వచ్చిన దేవా అయా నీకు స్తోత్రాలు తండ్రి. స్తోత్రమయ్యా, స్తోత్రము తండ్రి. అయా ఈ లోకంలో అయా ప్రతి మానవుని కొరకు, ప్రతి పాపి కొరకు, ప్రతి నరుని కొరకు ప్రభువా అయా నీ రక్తము కాచి ప్రాణము పెంచిన దేవా నీకు స్తోత్రము. అయా మూడవ దినం తిరిగి లేచినటువంటి గొప్ప దేవా నీకు స్తోత్రం, 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 స్తుతి, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం, స్తోత్రం. మహిమ గల తండ్రి నీకే మహిమ. అయా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయా బలులు అర్పణలు కోరే దేవుడు నీకు కావయ్యా నీకు స్తోత్రమయ్యా. అయా ఏమి రుణము తీర్చుకోగలము తండ్రి. అయా నీకే స్తుతులు, ఘనత, మహిమ, ప్రభావం చెల్లిస్తున్నాం. ఆత్మతోను సత్యముతో ఆరాధించమన్నావు తండ్రి. అయా నీకే స్తుతిస్తూ గణపరుస్తున్నామయ్యా. స్తోత్రం, స్తోత్రం, స్తుతి, స్తుతి. అయా అయా ఘనత చెల్లిస్తాం. శ్రీకాంత్ పాస్టర్ ముందుకు వచ్చి ప్రార్థన స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రం. ఇదిగో తండ్రి ప్రభువా ఆరాధన ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారయ్యా నీకు స్తోత్రం. ఆరాధన ద్వారా మీ ఆత్మతో అయ్యా మా మీద కుమ్మరించినావు యేసయ్యా నీకు. ఇదిగో నా తండ్రి మందిర ఆవరణమంతా నీ మహిమాత్మతో నింపబడింది ప్రభువా నీకు స్తోత్రాలు. దేవానికి మహిమ, దేవానికి మహిమ, యేసయ్యానికి మహిమ. మహాగణుడా, సర్వోన్నతుడా, ఆశ్చర్యకరుడైన మా తండ్రి మీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నావు నాయన. ఇది నా తండ్రి రీతిగా ప్రభువా నాయన మీరు ఏర్పరిచిన తండ్రి ప్రభువా నాయన నీకు స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభువా నాయన. మీ ఆస్తుల ద్వారా ప్రభువానికి స్తోత్రం నాయన. మరి ఎప్పుడు వారికి స్తోత్రం నా తండ్రి నాయన. మనందరి ప్రభువా ఇవ్వన తండ్రి నాయన. న్యూ లైఫ్ ఫౌండేషన్ ద్వారా తండ్రి ఒక కుటుంబంగా ఏర్పరిచినందుకై నీకు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన. ఇవ్వన తండ్రి ప్రభువా మీ నాశనం తండ్రి మా మధ్యలోకి మీరు క్షేమముగా తీసుకొచ్చినందుకే మీకు స్తోత్రమయ్యా. ఇవ్వన తండ్రి ప్రభు మీ నాశనం బలపరచండి నాయన. శిరోజు మరుగుపరచుకుని తండ్రి మాకు కావలసిన వర్తమానమును అనుగ్రహించుదురుగాక ప్రార్థిస్తున్నాం. కృపగల మా గొప్ప దేవానికి స్తోత్రం తండ్రి నాయన. టెక్న మాస్టర్ కుటుంబం దీవించండి నాయన. సైనిక కాబట్టి జ్ఞాపకం చేసి ప్రభువానికి మనం చెల్లిస్తున్నాం నా తండ్రి. మీరే ప్రభు మీ స్వరముతో మాతో మాట్లాడి నా తండ్రి మాకు కావలసినటువంటి నా తండ్రి వాటిని అనుగ్రహించి దీవించమని యేసునామములో తండ్రి ఆమేన్. థ్యాంక్ యూ. దయచేసి అందరం కూర్చుందాం. అందరు పైన కూర్చోండి, కింద కూర్చో, పైన కూర్చోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమయంలో మరి 2026 సంవత్సరంలో న్యూ లైఫ్ ఫౌండేషన్ యొక్క మరి మొట్టమొదటి మినిస్ట్రీ యొక్క మొట్టమొదటి మీటింగు మరి వచ్చినటువంటి దయసేకులు పేరు గారికి వందనాలు చెల్లించేస్తున్నాను. సాధారణంగా తప్పట్లు పడుతూ అందరూ కలిసి ప్రార్థనలు చేశాము, పాటలతో దేవుని మయపరిచాము. ఈ సమయంలో దేవుని వాక్యము దైవదాసులు ఇంతపోతుండగా మరి ఆ సమయాన్ని ఆ దైవదాసులకి ఇచ్చుకుంటూ అందరం చప్పట్లు పడి ఆహ్వానిస్తాము. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువును ప్రియ రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన నామములో ఈ ఉదయకాల సేవకుల కూడికకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు తెలియచేస్తూ ఆహ్వానం పలుకుతున్నాను. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. మంచిది. మరలా నూతన సంవత్సరంలో దేవుడు ఇలా సేవకులుగా మీ అందరితో కలుసుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన
ఈ ధన్యతను బట్టి, ఆధిక్యతను బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మన దేవుడు మంచి దేవుడు. హల్లెలూయా. అలా సేవకులుగా మనం మరి కలుసుకోవటం అనేది దేవుని యొక్క చిత్తమై ఉంటూ ఉన్నది. దేవుడు సేవ కొరకు పిలుచుకున్న మనం, ఆయన పనుల కోసం ఏర్పాటు చేయబడిన మనము సంఘాలను ఎక్విప్ చేస్తూ ఉంటాం. దేవుని రాకడ కోసం వారిని సిద్ధపరుస్తూ ఉంటాం. వారందరూ కూడా ఎత్తబడే గుంపులో ఉండాలి అని మనం ప్రయాసపడుతూ ఉంటాం. అయితే సంఘం కోసం ప్రయాసపడుతున్న మనలను కూడా దేవుడు మనకు అప్పగించిన పనులను ఎలా చేస్తున్నాము అని మనం కూడా సరి చేసుకుంటా ఉండవలసిన బాధ్యత ఎంతైనా ఉన్నది అని వాక్యం తెలియచేస్తూ ఉంది. ఎందుకంటే పరిచర్య అనేది మనది కాదు. పరిచర్య అనేది దేవుడు మనకు అప్పగించిన బాధ్యత. ఈ ప్రాంతంలో, చీకటిలో, బంధకాలలో, పాపంలో ఉన్న అనేక మందిని దేవుని రాకడ కోసం పరలోక రాజ్యంలో చేరే వ్యక్తులుగా ఉండాలని, సిద్ధపరచాలని దేవుడు ఇక్కడ అనేక మంది ఉంటే వారిలో మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. మనం ఆయన పనులు చేయాలి అని మనల్ని సిద్ధపాటు చేసుకున్నారు. హల్లెలూయా. కాబట్టి మనము ఆయన పనులు చేస్తూ ఉంటున్నాం కాబట్టి ఆయన పనులను మనకిష్టం వచ్చినట్లుగా చేయకూడదు. ఆయనకి నచ్చినట్లుగా చేయాలి. ఆయనకి అవసరమైనట్లుగా మనం చేయవలసిన బాధ్యత మన పైన ఉన్నది. హల్లెలూయా. అయితే మన దేవుడు వాక్యంలో మనం చూస్తే సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనంలో అక్కడ దేవుడు సమూయేలుతో ఒక మాట అంటూ ఉంటాడు. సమూయేలు, నీవు మనుషుల యొక్క రూపాన్ని చూస్తావు కానీ నేనైతే హృదయ అంతరంగాలను ఎరిగి ఉన్న దేవుడను, చూసే దేవుడను అని సమూయేలుతో దేవుడు చెప్తూ ఉంటాడు. కాబట్టి మనం చేస్తున్న దేవుని పనులను ఎలాంటి మనసుతో చేస్తున్నామో దేవుడు చూచే దేవుడు అయ్యుంటూ ఉన్నాడు. హల్లెలూయా. మనుషులను సంతోషపెట్టేవారిగా కాకుండా మనం దేవుని సంతోషపెట్టేవారిగా ఉండాలి. ఎందుకంటే ఆయన హృదయ అంతరంగాలు ఎరిగి ఉన్న దేవుడు, హృదయ ఆలోచనలు ఎరిగి ఉన్న దేవుడు. మనం మనుషులను ఏ మార్పు చేయొచ్చు కానీ దేవుణ్ణి మనము చూడకుండా చేయలేము. ఎందుకంటే మనం పైవేషాలే కాదు కానీ హృదయ అంతరంగాలు కూడా మనం ఎలాంటి ఆలోచనతో దేవుని పనులు చేస్తున్నామో దేవునికి తెలుసు. కాబట్టి దేవుని పరిచర్య చేస్తున్న మనందరం కూడా చాలా జాగ్రత్తగా దేవుని పనులు చేయాలి అని వాక్యం తెలియచేస్తూ ఉంది. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో మీకు మనం మరి ముందుకు వెళ్ళడానికి ముందుగా బైబిల్లో ఇద్దరు వ్యక్తులను నేను మీకు పరిచయం చేయాలని ఇష్టపడుతున్నాను. ఆదికాండం 4వ అధ్యాయంలో ఉంటారు వాళ్ళిద్దరు కూడా అన్నదమ్ములు, కయీను, హేబేలు. అయితే ఇద్దరికి ఒక మంచి ఆలోచన వచ్చింది. మనం చేసుకుంటున్న పనులు, దేవుడు మనకి ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడు మన కుటుంబాలలో సంతోషం ఇచ్చారు, కష్టపడి పనిచేసాం, ఆ కష్టానికి తగిన ప్రతిఫలం దేవుడు మనకిచ్చాడు. ఇది మన శక్తి వలన, మన సామర్థ్యం వలన మనకు పంట రాలేదు, లేకపోతే మన పశువులు విస్తరించబడలేదు, కానీ దాని వెనుక దేవుని యొక్క హస్తం తోడుగా ఉంది అని వారు గమనించి దేవుడు అడగకుండానే దేవునికి వారు సంపాదనలో నుంచి అర్పణలుగా దేవునికి అర్పించి దేవునిని ఆరాధించాలి అని వారు సిద్ధపడి వెళ్ళారు కదా. వారిలో ఇద్దరు కూడా దేవుని సన్నిధానానికి కానుకలు తీసుకువెళ్తే ఇద్దరిని దేవుడు అంగీకరించాడా? ఒక్కరినే దేవుడు అంగీకరించాడు. అంటే ఇద్దరు ఎలా అర్పించారు అనేది మనం చూస్తే ఇక్కడ 4వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే, చదవండి బైబిల్ ఉన్న వాళ్ళు.
ఆది కాండము 3-4 వచనాలు చదువుదమ్మా. చదవమ్మా. కొంతకాలమైన తర్వాత కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. ఆ పొలము పంటలో కయ్యను ఏం తీసుకొచ్చాడు? కొంత అర్పణగా తీసుకొచ్చాడు. అలాగే హేబేలు కూడా తన మందలో ఇక్కడ గమనించండి, ఏం తీసుకొచ్చాడు? తొలుచూలు వాటిని. ఆ తర్వాత వాటిలో తొలుచూలు మాత్రమే కాదు, తొలుచూలువి చాలా ఉన్నా కానీ తొలుచూలుగా పుట్టిన మొదటి ప్రతిఫలం పుట్టిన శ్రేష్టంగా పుట్టిన వాటిల్లో ఇంకెలాంటివి తీసుకొచ్చారయ్యా? క్రొవ్విన వాటిని దేవునికి తీసుకొచ్చినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఇద్దరు అర్పణలు అర్పించారు. కయ్యను అర్పించిన అర్పణల గురించి పెద్దగా చెప్పబల్లా. వస్తా మన సంఘాలలో మరి విశ్వాసులు వస్తా ఏది దొరికితే అది తీసుకొచ్చి 5 రూపాయలు 10 రూపాయలు దేవునికి కానుక, సిద్ధపాటు లేకుండా కానుక దేవునికి అర్పించినట్లుగా ఈ ఇద్దరు వ్యక్తులు కూడా, ఇద్దరిలో ఒకడు సిద్ధపాటు లేదు, కొన్ని తీసుకొచ్చాడు, పంట పండిన దానిలో నుంచి కొద్దిగా తీసుకొచ్చాడు. కానీ హేబేలు అయితే శ్రేష్టమైన బలిని అర్పించినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఎలాంటి శ్రేష్టమైనది? క్రొవ్వినది తొలిచూలిది. క్రొవ్వినది తొలిచూలి అంటే ప్రత్యేకత కలిగి ఉన్న అర్పణ. కనిపించింది తీసుకురాలేదు, దానిలో తొలిచూలిది అంటే దేవుని కోసం ఏర్పాటు చేసుకున్నాడు. నేను దేవునికి ఒక ప్రత్యేకమైనది ఇవ్వాలి అని దేవుడు ఏర్పాటు చేసుకున్నట్లుగా శ్రేష్టమైనది తొలిచూలిది. తొలిచూలివి చాలా ఉన్నా కానీ వాటిలో క్రొవ్వినది తీసుకుని వచ్చి దేవునికి అర్పించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇద్దరు అర్పించారు, కానీ హేబేలు అర్పించిన ఆ మంచి అర్పణను దేవుడు గైకొన్నట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో వీరిద్దరు కూడా కానుకలు తీసుకొచ్చి దేవునిని ఆరాధించారు. మనకు కూడా దేవుడు పరిచర్యలు అప్పగించారు. ఈ ప్రాంతంలో అనేక మంది మనతో పాటుగా పరిచర్యలు చేస్తూ ఉంటున్నాం. అనేక మంది సేవకులు, మాస్టర్లు అని చెప్పుకుంటున్నారు. అందరూ చేస్తూ ఉంటున్నాం. కానీ ఇక్కడ ఇద్దరు అర్పించిన అర్పణలలో ఒక్కటే దేవుడు అంగీకరించినట్లుగా ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రాంతంలో మనం పరిచర్య చేస్తున్న ప్రాంతంలో దేవుడు ఆ పరిచర్యలను చూస్తే అన్ని పరిచర్యలను అంగీకరిస్తాడు అని అనుకోవచ్చా? లేదు, కొన్నిటినే అంగీకరిస్తాడు. ఎవరైతే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నేను దేవుని కోసం పని చేయాలి అని పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో దేవుడు అప్పగించిన పనులు దేవుడు అడిగినట్లుగా, దేవుడు ఇష్టపడేటట్లుగా ఎవరైతే పరిచర్యలు చేస్తారో వారి పరిచర్యలే దేవుడు అంగీకరిస్తాడు అని వాక్యం తెలియచేస్తా ఉంది. హల్లెలూయా. హేబేలు ఆ శ్రేష్టమైన బలులను ఎలా అర్పించగలిగాడు అని మనం చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలిని అర్పించాడు. ఇక్కడ 2 విషయాలు మనం చూస్తూ ఉంటున్నాం. మొట్టమొదటిగా హేబేలు అర్పించిన బలి శ్రేష్టమైనది అని వాక్యం తెలియచేస్తూ ఉంది. ఆ శ్రేష్టమైన బలిని ఎలా అర్పించాడు అనంటే విశ్వాసముతో అర్పించాడు. విశ్వాసమును బట్టి అర్పించాడు. అంటే దేవునికి నేను అర్పణ ఇవ్వాలి, దేవుని కోసం నేను పని చేయాలి, దేవుడు నా దగ్గర నుంచి కోరుకున్నది నేను దేవునికి ఇవ్వాలి అని ఒక సందర్భం వచ్చినప్పుడు దానిలో హేబేలు కనపరిచిన కొన్ని విషయాలను మనం గమనించినట్లయితే శ్రేష్టమైనది దేవునికి ఇచ్చాడు. అది మాత్రమే కాకుండా జ్యేష్ఠత్వం లేకపోతే తొలుచూలు పుట్టినది ఇచ్చాడు, క్రొవ్వినది ఇచ్చాడు, విశ్వాసంతో ఇచ్చాడు. కాబట్టి ఇచ్చిన దానిని దేవుడు అంగీకరించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కూడా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు పరిచర్య చేయటానికి. ఈ ప్రాంతంలో అనేక మంది పరిచర్యలు చేస్తున్నట్టుగా
మన పరిచర్యలు కూడా చెప్పుకోవటానికి ఉన్నాయా? లేకపోతే మన పరిచర్యలు చూసినప్పుడు దేవుడు హేబేలు అర్పణ చూసినట్లుగా శ్రేష్టంగా ఉంది, లేకపోతే నేను కోరుకున్నట్లుగా ఉంది, నాకు ఇష్టమైన పరిచర్యలాగా ఉంది అని చెప్పుకునేటట్లుగా పరిచర్య ఉందా లేదా అని దేవుడు చూసుకుంటాడు. ఆ ఇద్దరు ఇచ్చిన అర్పణను బట్టి దేవుడు ఒక వ్యక్తి అర్పణను అంగీకరించినప్పుడు రెండో వ్యక్తి కయ్యూను ఏం చేస్తున్నాడో తెలుసా? చదవండి. ఆదికాండం 4:7 దేవుడు కయ్యూను చూసినప్పుడు కయ్యూను పరిస్థితి ఎలాగుందో అక్కడ మనం చూద్దాం. ఆదికాండము 4:7 నీవు సత్క్రియ చేసిన ఎడల, అంటే ఆయన తల ఎట్లా ఉంది ఇప్పుడు? తలదించుకున్నాడు. అరే, ఇద్దరం కష్టపడ్డాం సంవత్సరం అంతా, ఇద్దరికి పంట వచ్చింది, ఇద్దరం దేవుని సన్నిధానానికి తీసుకెళ్ళాం, దేవుడు పంటను చూస్తే నా తమ్ముడు ఇచ్చిన పంటను దేవుడు అంగీకరించాడు, నాది అంగీకరించలేదు అని ఆయన పరిస్థితి ఎలా ఉంది? ఎప్పుడు దించుకుంటాం తల? జనరల్గా తప్పు చేసినప్పుడు, సిగ్గుపడినప్పుడు తల దించుకుంటూ ఉంటాం. అంటే కయ్యని పరిస్థితి ఏంటి? సిగ్గుపడిపోయాడు, తల ఎత్తుకోలేని పరిస్థితి. ఎందుకు అని అంటే దేవుడు అంటున్నాడు, నీవు సత్క్రియ చేయలేదు. ఒకవేళ సత్క్రియ చేస్తే తలెత్తుకుంటాం. అంటే ఆ ఇద్దరు కాంటెక్స్ట్లో అక్కడ ఉన్న సందర్భంలో ఎవరు సత్క్రియ చేశారు? హేబేలు సత్క్రియ చేశాడు. హేబేలు చేసిన సత్క్రియ ఏంటి? దేవునికి అర్పణ అర్పించవలసిన సందర్భం వచ్చినప్పుడు తన హృదయపూర్వకంగా నా దేవునికి నేను ఇవ్వాలి అని శ్రేష్టమైనది, ప్రత్యేకమైనది, విశ్వాసముతో కూడుకున్నది దేవునికి అర్పించినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. దానిని బట్టి ఈ దినాన మనం అనేక సందర్భాలలో దాన్ని పదే మాట్లాడుకుంటూ ఉంటాం. పరిచర్యలు దేవుడు మనకు అప్పగించాడు. దేవుడు ఒక దినాన మన పరిచర్యల గురించి లెక్క అడుగుతాడు. ఎలా చేస్తున్నాం, ఏ విధంగా చేస్తున్నాం అని దేవుడు లెక్క అడుగుతాడు. లెక్క అడిగినప్పుడు ఆయన అన్ని అకౌంట్స్ కూడా చూస్తూ ఉంటాడు. మనం చాలా విషయాలు మనమే కదా అన్నట్లుగా, నేను కొంతకాలం క్రితం మేము జాబ్ చేస్తూ ఉన్నప్పుడు అమౌంట్ బాగానే వచ్చేది, మంచిగా చదువుకున్నాం, మంచి ఉద్యోగాలు చేస్తున్న సందర్భంలో మేము, నా భార్య నేను ఇద్దరం జాబ్ చేస్తున్న సందర్భంలో వచ్చాయి. మా ఆలోచన ఎలా ఉండేదంటే, నేను తాగుబోతును కాదు, తిరుగుబోతును కాదు, ఏ అలవాట్లు లేదు, నాకు వచ్చే డబ్బుల్లో ఏది వాడినా కానీ నా ఇంటి కోసమే కదా అన్నట్టుగా లెక్క లేకుండా వాడేసేవాడిని. సరే, ఇన్ని డబ్బులు వస్తున్నా కానీ 20వ తారీఖు వచ్చేవారికి రూపాయి ఉండేది కదా, మళ్ళీ ఎవరైనా ఇస్తారేమోనని అప్పుల కోసం ఎదురు చూడవలసిన పరిస్థితి వచ్చేది. ఆ తర్వాత నుంచి ఇద్దరు కూర్చొని మాట్లాడుతున్నాం, అరే మనకంటే చిన్న పనులు చేసుకుంటున్న వాళ్ళు చిన్న అమౌంట్తో నెలంతా సమృద్ధిగా ఉంటున్నారు, ఇంకా మిగిలించుకుంటున్నారు. ముందు మనం ఇద్దరం ఇన్ని డబ్బులు వస్తున్నాయి, 15-20వ తారీఖు వచ్చే వరకు రూపాయి ఉండలేదు, ఏం జరుగుతుంది ఏంటి అని అప్పటి నుంచి లెక్కలు రాసుకోవడం మొదలుపెట్టాం. అప్పుడు ఏమి ఎక్స్ట్రాగా వాడుతున్నాం, ఎక్కడ వాడకూడదు దగ్గర వాడుతున్నాం, ఏమవుతుంది, ఎంత అవసరమైతే ఎంత వాడుతున్నాం అనేది మొత్తం తెలిసిపోయింది. ఆ తర్వాత మేము దాన్ని సరి చేసుకోగలిగాం. దేవుడు కూడా మనకి పరిచర్య చేయడానికి సంఘాన్ని అప్పచెప్పాడు, సామర్థ్యం ఇచ్చాడు, సమయం ఇచ్చాడు, కావలసిన వనరులు ఇచ్చాడు, ఈవులు ఇచ్చాడు, తలాంతులు ఇచ్చాడు. వాటన్నిటినీ మనం వాడుకున్న దానిని బట్టి, సంఘక్షేమం కోసం వాడుకున్న దానిని బట్టి మనం ఏ విధంగా వాడుకున్న దానికి తగిన ప్రతిఫలం ఏమి వచ్చింది అని దేవుడు లెక్క చూసే దేవుడు అయ్యుంటూ ఉన్నాడు. హల్లెలూయా. అందుని బట్టి పరిచర్యలు మనం ఇష్టం వచ్చినట్లుగా కాకుండా, కయ్యూను దేవునికి అర్పించినట్లుగా కాకుండా, కయ్యూను నాకు తెలిసిందే అన్నట్లు కాకుండా, మనలో చాలామందికి ఎలా ఉంటుందంటే, బైబిల్ అంటే మనకి ఒక 40 సంవత్సరాల నుంచి బోధిస్తూ ఉంటే మనకు తెలియదే ఉంది అన్నట్టుగా ఏమీ ఉండదు. ఒక పేపర్ ఇచ్చి థియరిటికల్గా ఏదైనా రాయమంటే చాలామంది మనకు కుదరదు, నాకు కుదరదు, మీ సంగతి నాకు తెలియదు కానీ నాకు కుదరదు. నేను ఈ రోజు కూడా రోజు నేర్చుకుంటూ ఉంటాను. పెద్ద దైవజనుల దగ్గరికి వెళ్ళి నాకు వచ్చిన డౌట్స్
లేకపోతే ఏదైనా సబ్జెక్ట్ నేను ధ్యానిస్తూ ఉంటున్నప్పుడు ఆ విషయాల గురించి ఈ విషయాల గురించి నేను అడిగి తెలుసుకుంటూ ఉంటాను. బోల్డన్ని సెమినార్స్కి డబ్బులు కట్టి నేను వెళ్ళి నేర్చుకుంటూ ఉంటాను, ఆన్లైన్లో నేర్చుకుంటాను. ఎందుకంటే దేవుడు నన్ను ఒక ప్రత్యేకమైన విధానంలో పిలిచాడు కాబట్టి, పిలువబడిన నాకు అన్ని విషయాలు తెలుసు అని ఎవరు చెప్పినా కానీ నాకేమి తెలియదు అన్నట్టుగా నేను నేర్చుకుంటాను, తెలుసుకుంటాను. మనలో చాలామంది సేవకులు ఎక్కడికైనా వెళ్తే ఎందుకు పెట్టారు ఈ సేవకుల సదస్సులు మనకి తెలియదు అంటే వెళ్తాం కానీ నిద్రపోతూ ఉంటారు ప్రశాంతంగా, ఎప్పుడు నిద్ర ముఖం చూడనట్లుగా. కొంతమంది ఎక్కడుండి ఎక్కడెక్కడో ఆలోచిస్తూ ఉంటారు, ఇది ఎందుకు పెట్టారో మర్చిపోతారు. ఇక్కడ దేవుడు మనల్ని ఒక ప్రత్యేకమైన విధానంలో తీసుకొచ్చి ఒక మాట ద్వారా మనల్ని ఉత్తేజపరిచి మనం చేస్తున్న పనులు ముందుకు వెళ్ళటానికి ఒక అడుగు ముందుకు తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో ఇక్కడికని కాదు, జనరల్గా ఎక్కడికి వెళ్ళినా కానీ. అయితే అక్కడికి వెళ్ళి ఏదో ఎందుకో వచ్చేమో అన్నట్టుగా ఉంటాం కానీ ఏమి వినటానికి, ఏమి మార్పులు చేసుకోవటానికి, ఏమి సరి చేసుకోవటానికి మనం ఇష్టపడం. అందుకని వెనక్కి తిరిగి చూస్తే ఎప్పుడు అంటే ఎదుగు బదుగు లేనట్లుగా ఉంటా ఉంటుంది. ఎందుకంటే మనం నూతన పరచబడం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం చూస్తే అప్పుడు మాట ఉంటుంది, మన మనస్సును నూతన పరుచుకోవాలి, రెన్యూడ్ మైండ్ కావాలి అని అక్కడ మనం చదువుతూ ఉంటాం. కాబట్టి ఇలాంటి సేవకుల సదస్సు ఏంటంటే మనల్ని ఉత్తేజపరచడానికి దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. మనం విశ్వాసులకు బోల్డ్ని బోధిస్తూ ఉంటాం, కానీ సేవకులకి ఏం బోధిస్తామో తెలుసా? సేవకులకి ఏం బోధిస్తాం? మారు మనసు పొందండి అని సేవకులు బోధించవచ్చా? లేదు. మనం విశ్వాసులకు బోధించే బోధ మారు మనసు పొందండి. అఫ్కోర్స్ కొంతమందికి అవసరం సేవకులు కూడా. కాబట్టి సేవకులకి ఏం బోధించాలి అని అంటే పరిచర్యలు ముందుకు వెళ్ళటానికి అవసరమైన బోధలు కావాలి. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా నేర్చుకోవాలి. ఈరోజు మనం ఒంటరిగా ఉన్నాం, చిన్న చిన్న పరిచర్యలు కలిగి ఉన్నాం. ఒక దినాన దేవుడు మనల్ని నాయకుడిగా మన పరిచర్య చేస్తున్న ఏరియాలో లేవనెత్తుతాడు. అప్పుడు మనం ఎక్కిపోయి ఉండాలి, అన్నీ కూడా నేర్చుకుని తెలుసుకుని దేవుడు అప్పగించిన స్థానంలో నిలబడేటట్లుగా ఉండాలి. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్న మనందరూ కూడా నేర్చుకునే వారిగా ఉండాలి. హల్లెలూయా. వెంటనే ఇద్దరు ఒకే పని చేశారు, ఇచ్చింది ఇద్దరు కూడా అర్పణే, కానీ ఇద్దరు వేరు వేరు యాటిట్యూడ్తో ఇచ్చారు, వేరు వేరు మనసులతో ఇచ్చారు, వేరు వేరు ఆలోచనలతో ఇచ్చారు. ఒకరికి విశ్వాసం ఉంది, ఒకరికి విశ్వాసం లేకుండా, ఒకరిని ఇచ్చినట్లు శ్రేష్టమైనది కనబడుతూ ఉంది, ఒక ఐదుని ఇచ్చింది ఏమీ లేదు, ఇచ్చేసాడు అంతే. కాబట్టి దేవుడు మనకి అప్పగించిన పనులు మనం ఎలా చేస్తున్నాం అనేది చూస్తాడు కదా. కానుకలు అర్పిస్తూ ఉంటే యేసు ప్రభు కానుకలు పెట్టి దగ్గర నుంచి చూశాడు, తెలుసా మీకు? ఎవరెవరు అర్పిస్తున్నారు ఆయన చూశాడు, ఆయన అన్నీ గమనిస్తాడు. మనం గమనించట్లేదు అని అనుకుని ఆయన పనిని మనం ఇష్టానుసారంగా చెయ్యకూడదు. హల్లెలూయా. అది ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అని అంటే దేవునికి కొన్ని ఇష్టాలు ఉన్నాయి. మనకి ఇష్టాలు ఉన్నట్లుగానే మంచి బిర్యానీ తినాలని ఇష్టపడినట్లుగా, లేకపోతే మంచి ఏదైనా తినాలి, లేకపోతే ఎలాగైనా ఉండాలి, ఏదైనా కట్టుకోవాలి అని మనకి ఇష్టాలు ఉన్నట్లుగా దేవునికి కూడా ఇష్టాలు ఉంటాయి. మనకి దేవునికి మధ్యలో ఇష్టపడే విషయం ఏముంది అయ్యా? మనం ఎవరు? సేవకులు. దేవుడికి సేవకునికి మధ్యలో ఏముంది? వారిది సేవ, పరిచర్య లేదనుకో మనం కూడా విశ్వాసంలో ఒకళ్ళమే కదా. కానీ మనకున్న ఆధిక్యత ఏంటంటే దేవుడు మనకు పరిచర్య ఇచ్చాడు. కాబట్టి దేవుడు మనల్ని చూసినప్పుడు పరిచర్య చేస్తున్న విధానాన్ని బట్టి చూస్తాడు, పరిచర్య ద్వారా చూస్తాడు, సేవకునిగా చూస్తాడు. సేవ లేకపోతే సేవకునిగా చూడడు, సేవ ఉంటేనే సేవకునిగా చూస్తాడు. సేవకునిగా చూసేటప్పుడు ఆయన మొట్టమొదటిగా చూసేది ఏంటో తెలుసా? మనం ఎలాంటి బట్టలు వేసుకున్నాము, ఎలాంటి విషయాలు ఏం తింటున్నాము, ఏమున్నాయి, ఎవరున్నారు ఇంట్లో, ఇవి కాదు. ఆయన పరిచర్యను చూస్తాడు. సేవకుడిని దేవుడు మొట్టమొదటి చూడంగానే ఆయన కనిపించేది ఏంటో తెలుసా? ఏంటి? తెరవట్లేదు. పరిచర్య, సేవ కదా. ద్రాక్ష తోటలో ఏం చెట్టు వేశారు? అంజూరపు చెట్టు వేశారు. అక్కడికి వచ్చినప్పుడు ఆయన అంజూరపు కాయలు కావాలనుకున్నాడు. అరే అదేంటి, ఒక్క చెట్టు వేశాడు. ఆ తోట ఏం తోట?
ద్రాక్ష తోటలో వచ్చినోడు ఎవరైనా తోట ఇన్ని చెట్లు కనిపిస్తూ ఉంటున్నాయి, గెలలు ఎరగ కాస్తూ ఉంటున్నాయి, ఒక్క చెట్టు వేసి ఆ ఒక్క చెట్టు దగ్గర నుంచే కాయలు కాయాలని అంటూ మనకి న్యాయం కనిపించదు. అరే తోట కనిపిస్తుంటే తోట మీద పడి కావాల్సిన తినవచ్చు, కానీ ఒక్క చెట్టు వేసి అది ఇంకా కాయ లేదు అని దాని గురించి నువ్వు కరెక్ట్గా లేవు, అది లేదు ఇది లేదు దాని గురించి చెప్తున్నట్లుగా మనం అనుకుంటాం. మనం చూసినట్లుగా మనం ఆలోచించినట్లుగా దేవుడు ఆలోచించడు. మనల్ని చూసినప్పుడు విశ్వాసులను చూస్తే విశ్వాసిగా చూస్తాడు, విశ్వాసిగా చూస్తాడు. మనల్ని చూస్తే సేవకుడిగా చూస్తాడు. సేవకుడిగా చూసినప్పుడు మన సేవ ఆయనకు కళ్ళ ముందు అలా వచ్చింది. ఆ సేవ చేయటానికి, దేవుడిచ్చిన ఆ పరిచర్యలు చేయటానికి, దేవుడు మనకిచ్చిన ఆధిక్యతలు ఆయన గుర్తొస్తాయి, దేవుడు మనకిచ్చిన సామర్థ్యం గుర్తొస్తాయి కదా. తలాంతుల ఉపమానంలోనే పదే పదే చెప్తూ ఉంటాడు, ఆయన ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చాడు. మనకిచ్చిన సామర్థ్యం ఏంటి? ఆ సామర్థ్యానికి అనుగుణంగా మనం వాడుతున్నామా లేదా? అది సమయం కావచ్చు, దేవుడు మనకిచ్చిన డబ్బు కావచ్చు, దేవుడు మనకిచ్చిన ఆధిక్యతలు కావచ్చు, దేవుడు మనకిచ్చిన కృప కావచ్చు, దేవుడు మనకిచ్చిన తలాంతులు, వరాలు, ఫలాలు ఏదైనా కావచ్చు. దేవుడికి ఆయన ఆశించినట్లుగా చేస్తున్నావా లేదా అని చూస్తాడు. చూసి దానికి ఒక పేరు పెడతాడు. అది మంచి సేవ, లేకపోతే మంచి సేవ కానిది, లేకపోతే ఆయన ఇష్టపడేది, ఆయన ఇష్టపడని సేవ అని దానికి ఒక పేర్లు పెడతారు. తెలుసా? మీకు తెలుసా? చూడండి అక్కడ ఉంది అది. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 29వ వచనంలో ఒక సేవను చూచి ఆయన ఏమంటున్నాడంటే, నాకు ఇష్టమైన సేవ దైవ కృప కలిగి ఉందము. దైవ కృప కలిగిన సేవ. ఇంకా చదవండి. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో, వినయము కలిగి ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి, దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. అది దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి. మా ఊర్లో హైదరాబాద్ బోల్డ్ అని హోటల్ ఉంది, మా ఇంటి చుట్టూరు. అన్నిట్లో మేము తినం. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆయన ఎక్కడ బాగుంటుంది, అన్ని పేరు కూడా ఏమంటారు బిర్యానీలే. అందరూ అట్లాగే చేస్తూ ఉంటారు అమ్మా. కానీ అన్ని చోట్ల ఒకేలాగా ఉంటాయా? ఉండవు. ఇక్కడ ఇడ్లీ బళ్ళు బోళ్ళు అని ఉంటాయి, అన్ని దగ్గర ఒకేలాగా ఉంటాయా? ఉండవు. రకరకాలుగా ఉంటాయి. కొన్ని మనం తినగలిగినట్టుగా ఉంటాయి, కొన్ని తినలేనట్టుగా ఉంటాయి. చట్నీ టేస్ట్లు వేరుగా ఉంటాయి, కారపొడి టేస్ట్ వేరుగా ఉంటుంది. అలాగే రకరకాలుగా ఉంటాయి. కొన్నే మనం ఇష్టపడతాం. అన్నిటి పేరు ఇడ్లీనే, అన్నిటి పేర్లు బిర్యానీలే, కానీ అన్నీ ఒకేలాగా ఉండవు. ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు చేస్తారు. వాటిలో ఎవరికి నచ్చింది వాళ్ళు తింటూ ఉంటారు. అలాగే దేవుడు మనకు అప్పగించిన పరిచర్యలను చూచి ఆయన కొన్నింటిని ఇష్టపడతారంట. ప్రీతి అంటే ఏంటో తెలుసా? చాలా ఇష్టమైనది. దేవునికి ఇష్టమైన పరిచర్యలు చేయాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మనకి ఇచ్చిన పరిచర్యను ఆయనకి ఇష్టమైనట్లుగా చేయాలి. చాలా చోట్ల నేను పరిచర్యకి వెళ్ళినప్పుడు భోజనం చేస్తూ ఉంటాడు. నా భోజనం ఎలా చేస్తారంటే వాళ్ళకి ఇష్టమైంది నా కోసం చేస్తాడు. అర్థమైందా నేను చెప్పేది? నేను అన్నీ తిన్నాను. మా ఇంట్లో కూడా వంకాయ తిన్నాను, ఇంకా రకరకాలు తిన్నాను. వాళ్ళకి తెలియదు కదా, ఏంది బాగుంటుంది కదా, వాళ్ళకి ఇష్టం. అది నేను తింటానో లేదో వాళ్ళకి తెలియదు. నేను కూడా ఇష్టపడతానేమోనని వాళ్ళ ఇష్టాన్ని నా మీద రుద్దాలి అన్నట్టుగా ప్రయత్నం చేస్తారు. తినలేము కొన్ని కదా, ఇష్టాలు ఉంటాయి కదా. వాళ్ళు తప్పు లేదు, వాళ్ళు కరెక్ట్గా నేను తింటానేమో నాకు ఇష్టమేమో అన్నట్టుగా చాలా ఖర్చు పెట్టి, చాలా సమయాన్ని వెచ్చించి, చాలా శుభ్రంగా మంచిగానే చేశారు. కానీ అది నేను తినలేదు, నాకు ఇష్టం లేదు. అయినా తింటానా? ఇష్టం లేదు కదా, తినలేదు కదా. అలాగే దేవుడు కూడా పరిచర్యలు మనం చేస్తున్నప్పుడు ప్రీతికరమైన పరిచర్య, దేవునికి ఇష్టమైన పరిచర్య. మనం చేసేది పరిచర్య, కానీ అది దేవునికి ఇష్టమైన పరిచర్యగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఎలాంటి పరిచర్యను దేవుడు ఇష్టపడతాడు? అక్కడ కయ్యేను హేబేలు పరిచర్య చేశాడు, ఆరాధన చేశారు, దేవునికి అర్పించాడు. ఇద్దరిలో ఒకరిది దేవుడు అంగీకరించాడు. ఆ అంగీకరించినది శ్రేష్టమైనది, విశ్వాసం కలిగి ఉన్నది, తొలుచూలుది, ఏర్పాటు చేయబడింది. అలాగా ప్రత్యేకతలు ఉన్నాయి. మన పరిచర్యలు దేవుడు ఇష్టపడాలి అని అంటే మన పరిచర్యలు చేస్తున్న మనకి, దేవుని పరిచర్యలు చేస్తున్న మనకి ఉండవలసిన కొన్ని లక్షణాలు అక్కడ రాయబడింది. మొట్టమొదటిది ఏంటో తెలుసా?
వినయము చదవండి అక్కడ ఎలా ఉండాలి దేవుడు ఇష్టపడాలని. దైవ కృప కలిగి ఉందము. దైవ కృప కలిగి ఉండాలి ఒకటి. రెండోది ఆ కృప కలిగి దైవ కృప ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకు ఉండే లక్షణాలు వినయ భయభక్తులతో. వినయము భయభక్తులతో. భయభక్తులు. వాస్తవంగా వాటిని విడదీస్తే 3 మాటలు వస్తాయి. వినయ భయభక్తులు అనేది ఒకటిగా కనబడుతుంది కానీ 3 మాటలు అవి. ఒకటేంటి? వినయం, వినయము, భయం, భయము, భక్తి. ఇవి కలిగి ఏం చేయాలంట? దేవునికి ప్రీతికరమైన సేవ అంటే ఎవరు చెప్తున్నారు ప్రీతికరమైన సేవ చేయాలి అంటే? విశ్వాసులకు చెప్తుందా? ఎవరైతే పరిచర్య చేస్తున్నారో, ఎవరైతే సేవ చేయాలి అనుకుంటున్నారో, ఎవరైతే నేను సేవ చేస్తున్నాను అని అనుకుంటున్నారో వాళ్ళకి చెప్తున్నారు, అబ్బాయి మీరు చేస్తున్న పనులు, మీరు చేస్తున్న పరిచర్యలు దేవునికి ఇష్టానుసారంగా ఉండాలి అని అంటే మీరు ఉండవలసిన విధానం ఒకటి వినయము కలిగి ఉండాలి. 2 ఏది? పాములు అంటేనా? కాదు కాదు. భయం ఎవరంటే? దేవుడు అంటే. దేవుడు అంటే భయం కలిగి ఉండాలి. ఇంకా భక్తిగా. భక్తి లేకుండా కూడా పరిచర్యలు చేస్తారా? చేస్తారు. మనకు తెలుసు కదా, మన చుట్టుపక్కల ఉన్న చాలా మంది సేవకులు తెలుసు కదా. భయము భక్తితో వినయము కలిగి పరిచర్య చేస్తారు. ఈ 3 లక్షణాలు కలిగి ఎవరైతే పరిచర్య చేస్తారో ఆ పరిచర్యలో ఏముంటుందో తెలుసా? దేవుని యొక్క కృప ఉంటుంది, దైవ కృప ఉంటుంది. హల్లెలూయా. దేవుని కృప, దేవుని కృప ఎవరైతే కలిగి ఉంటారో వారికి కొదువులు ఉండదు. వారికి అన్నీ కూడా సమస్తం అనుకూలించబడతా ఉంటాయి. స్థితిగతులు మారుతూ ఉంటాయి. దేవుని యొక్క కరుణా హస్తం వారికి తోడుగా ఉంటుంది. ఏ పరిస్థితినైనా వారు దాటి వెళ్ళగలరు. విజయమే వారికి కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఇష్టపడే పరిచర్య చేయాలి. ఉదయకాల సమయంలో మన పరిచర్యలు ఒకవేళ దేవుడు చూస్తే, ఆకాశం నుండి దేవుడు చూస్తే మన పరిచర్యల గురించి ఆయన చెప్పే మాట ఏమై ఉంటుంది? మనకు ప్రశ్న కదా. కయ్యను హేబేలు విషయంలో నిర్మోహమాటంగా చెప్పాడు. అరే కయ్యను ఫీల్ అవుతాడేమో, సంవత్సరం అంతా పండించాడు, చాలా కష్టపడ్డాడు, నిద్ర లేకుండా పొలాన్ని కాపులా ఉంచుకున్నాడు, అలాంటి దానిలో నుంచి నాకేదో తీసుకొచ్చి ఇచ్చాడు, బాగోలేదు అని అంటే ఫీల్ అవుతాడేమో అని మనం ఫీల్ అయినట్టుగా దేవుడు ఫీల్ అవ్వాలి. నీకు ఖచ్చితంగా చెప్పాడు, నీది పనికి మాలిన అర్పణ, నీది ఇష్టమైన అర్పణ, నీ అర్పణ నేను ఇష్టపడ్డాను, నీ ఆరాధన నేను ఇష్టపడ్డాను, నువ్వు చేసిన సత్క్రియ. ఆ పేరు పెట్టింది కానుక ఇచ్చిన విధానానికి దేవుడు పేరు పెట్టింది సత్క్రియ. సత్క్రియ అది దేవుడు ఇష్టపడ్డాడు. చాలా ఎత్తుకునేటట్లుగా చేసింది. మన పరిచర్యల్లో దేవునికి సత్క్రియలు కలిగి ఉండే పరిచర్యలు, తల ఎత్తుకునే పరిచర్యలు, దేవుడు ఇష్టపడే పరిచర్యలు చేస్తున్నామో లేదో అనే దానికి ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలంటే మనలో కావలసిన 3 లక్షణాలు. ఒకటి వినయము, భయము, భక్తి కలిగి ఉండాలి. ఎందుకో తెలుసా? ఆ వచనంలో ముందుకి నెక్స్ట్ చదువుకుంటే మన దేవుడు ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఆమేన్, హల్లెలూయా. మన దేవుడు దహించే అగ్ని. దహించే అగ్నికి ఉన్న లక్షణం ఏంటి? కాల్ చేసే దానిలో ఏదైనా పడింది అనుకో ఏం చేస్తుంది? బూడి దైవీ కొన్ని ఉంటాయి, కొన్ని శుద్ధముగా మార్చబడే ఉంటాయి, కొన్ని ఆయుధాలుగా మార్చబడే కొన్ని ఉంటాయి కదా. కొన్ని అయితే బూడి పనికి వచ్చిందా? పనికిరాదు. కొన్ని అగ్నిలో పడితే విలువ పెరిగింది కదా. సువర్ణం, బంగారం అది అగ్నిలో పడితే ఇంకా శుద్ధ సువర్ణంగా అవుతుంది. కొన్ని వస్తువులు, ఇనప వస్తువులు లాంటి దాన్ని కాలిస్తే పదునుగా వస్తూ ఉంటాయి. కాలిస్తే పదునుగా వస్తుంటే ఉపయోగపడుతూ ఉంటుంది. ఆయన మన పరిచర్యలకు సంబంధించిన మాటలు మాట్లాడతా వాడిన మాట. ఎందుకంటే మీరు పనులు చేస్తున్నాం, దేవుని పని చేస్తున్నాం, సేవకుడు అని పేరు పెట్టుకుని మనం ఉంటున్నాం. కానీ మీరు చేసిన పనులను, మీరు చేసే పరిచర్యలను ఒక దినాన నేను పరీక్షిస్తాను, కాలుస్తాను. మన దేవుడు
అగ్ని అయి ఉన్నాడు. హల్లెలూయా. పరీక్షించబడతాయి. ఆ పరీక్షలో మనం ఎలా ఉండాలి? నిలబడాలి. నిలబడాలి. నిలబడే పరిచర్యలు కలిగి ఉండే వారికి ఉండే లక్షణాలు, దేవునికి ఇష్టమైన పరిచర్య చేస్తే అది నిలబడింది. వారికి ఉండే లక్షణాలు ఏంటి? వినయము, భయము, భక్తి. వినయము, భయము, భక్తి కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో దేవుడు ఉన్నాడు అనే స్పృహ లేకుండా చాలా మంది సేవకులు భయం భక్తి లేకుండా ఉంటారు. వినయం అంటే ఏంటి? అమ్మా? లోబడటం. దగ్గరగా ఉన్న మాట వినయం. చెప్పిన మాట వినటం. దాదాపుగా అలాంటి మనకు తెలిసింది. వినయం అంటే దానికి దగ్గరగా ఉన్నది. అయితే ఎందుకు సేవకునికి వినయం అవసరమా? పిలువబడిన వారికి వినయం అవసరమా? అవసరమే. చూడండి ఆ మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో దేవుడు ఏమంటున్నాడు అని అంటే, పిలువబడిన వారికి ఒక మాటను అక్కడ రాస్తున్నాడు. ఆ మాట చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:3. కొంచెం పెద్దగా నా దాకా మీ వాయిస్ వచ్చేటట్లుగా. మీరు పిలువబడిన పిలుపునకు. ఇక్కడ పిలువబడిన వాళ్ళు ఎవరున్నారు? వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. హల్లెలూయా. మనందరం పిలువబడ్డాం ఆయన చేతిలో వాడబడటానికి. పిలువబడిన మనము చదవండి. పిలుపుకు తగినట్లుగా ప్రవర్తించాలి. చాలా మంది ఒక మాట వాడుతుంటారు, వయసుకి తగిన పని చేయట్లేదని. మనం అంటూ ఉంటాం, ఇతరులను కూడా చూస్తూ ఉంటాం ఆ మాటలు వాడుతున్నట్లుగా. అదే మాట దేవుడు వాడుతున్నాడు. ఏం వాడుతున్నాడు? పిలువబడిన పిలుపుకు తగినట్లుగా. ఏం చేయాలయ్యా? దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయము. చాలు. సంపూర్ణ వినయముతో పరిచర్య చేయాలి. వినయం అంటే మామూలుగా కాదు. దానిలో ఏం కలిగి ఉండాలంట? సంపూర్ణత కలిగి ఉండాలి. ఎప్పటి వరకు? దీర్ఘశాంతం అంటే ఏంటి? మనం బతికి పరిచర్యలు చేసినంత కాలం, యేసయ్య మనల్ని పిలుచుకున్నంత కాలం దీర్ఘశాంతము అని అంటే ప్రతిదానికి కూడా రియాక్ట్ అవ్వకుండా, నేను ఒకనున్నాను అన్నట్టుకోకుండా, నేనేంటో తెలుసా అని ఈ మాటలు కాకుండా తగ్గించుకుంటూ, సహిస్తూ, ఓర్పు కలిగి ఉండి దేవుడు మనకి అప్పగించిన పరిచర్యలను పూర్ణ వినయముతో చేయాలి. హల్లెలూయా. ఎవరు చెప్తున్న మాట ఇది? ఎవరు? ఆ సేవకుల గురించి దేవుడు చెప్తున్న మాట ఏంది? వాళ్ళు ఎవరంట? పిలువబడిన వారు. ఆమేన్. హల్లెలూయా. పిలువబడిన వారికి వినయం కావాలి. మీకు సామర్థ్యం కావాలి అని అక్కడ మాట్లాడాల. మీకు వినయం కావాలి. పరిచర్యలలో వినయం కావాలి. ఆ వినయం ఎలా ఉండాలి అని అంటే పరిపూర్ణమైన వినయం కావాలి. పరిపూర్ణత యేసయ్యలో ఉంది. అలాగే వినయము అనే విషయాలలో, లోబడే విషయాలలో ఎవరికి చెప్పాలి? ఎవరికి? దేవునికి లోబడాలి. హవ్వ వినయాన్ని ప్రదర్శించింది. ఎవరికి? సర్పానికి. దేవునికి కాదు. దేవునికి లోబడవలసిన వ్యక్తి సైతానికి లోబడింది. పరిపూర్ణ విధేయత కలిగి ఉన్నాం అని అనుకుంటున్నారు, కానీ ఎవరికి లోబడాలో వారికి లోబడాల. ఉదయకాల సమయంలో దేవుని పరిచర్య చేస్తున్న మనం, దేవుని పనుల కోసం పిలువబడిన మనము, దేవుడు ప్రత్యేకపరుచుకున్న మనం వినయము కలిగి ఉండాలి. అది పరిపూర్ణమైన వినయము. ఆ వినయము దీర్ఘశాంతము కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అలా కలిగి ఉండి మనం పరిచర్యలు చేస్తేనే ఆ పరిచర్యలు దేవునికి ఇష్టమయ్యేవిగా ఉంటాయి అని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. వినయం ఉండట్లేదు అంటే దేవుడు చెప్పే మాటకి లోబడకుండా, నాకు తెలుసులే, మాకొచ్చులే, ఆ మాత్రం జ్ఞానం లేదా, ప్రతిదీ దేవుడు చెప్తేనే వినాలా, ప్రతి విషయం దేవుడి యొద్ద నుంచే మనం పొందుకోవాలా, మాకు జ్ఞానం ఇవ్వలేదా అని సొంత జ్ఞానాన్ని, స్వనీతిని
ఆధారం చేసుకుని దేవుని పనులు చేస్తే నష్టపోతాం. మన పరిచర్యలు ఎప్పుడు కూడా గొర్రె తోక, వెళ్తాడు. మా వైపు ఇలా వాడుతూ ఉంటారు, గొర్రె తోక బెత్తిడు. అంటే అది ఎప్పుడు పెరగదు. అంతే ఉంటుంది. క్యాలెండర్లు మారిపోతూ ఉంటాయి, సీజన్స్ మారిపోతూ ఉంటాయి, అది మాత్రం అంతే ఉంటుంది. ఆ సంఘంలో ఉండే విశ్వాసులు 10 మందే ఉంటారు. కొంతమంది దేవుని మహిమలోకి ప్రవేశిస్తూ ఉంటారు, నంబర్ తగ్గిపోతూ ఉంటుంది, కానీ పెరగవు. సంఘ సరిహద్దులు విశాలపరచబడవు. సంఘంలో ఉజ్జీవం రగులు కొనదు. ఎత్తబడే గుంపులు అనేక మంది ఉండేటట్లుగా ఉండరు. అలా ఉండకుండా ఉండాలి అని అంటే ఆ పరిచర్యలలో దేవుని పరిచర్య చేస్తున్న ఆ వ్యక్తికి ఏం కలిగి ఉండాలి? దేవునికి లోబడాలి, వినయాన్ని ప్రదర్శించాలి. పిలువబడిన మనం వినయం, ప్రభువా నీ దాసుడు ఆలకిస్తున్నాడు చెప్పు అని దేవుడు చెప్పగలిగినట్లుగా, దేవుడు చెప్పినది వినగలిగినట్లుగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. సరే, మెట్టుకు వినయం అని అంటే ఏంటో మనం అనుకుంటాం కదా. వినయం అంటే ఏమనుకున్నాం? అయ్యా, లోబడటం అనుకున్నాం, తగ్గించుకోవడం అనుకున్నాం. కానీ దేవుడు ఇంకో డెఫినేషన్ చెప్పాడు వినయం అంటే ఏంటో. అది బైబిల్లో నుంచి అదేంటో చూద్దాం. రాజుల మొదటి గ్రంథంలో 21వ అధ్యాయంలో ఆహాజు రాజు ఉంటాడు. ఆహాజు రాజు ఏం చేస్తాడు? ఆహాబు రాజు ఆహాబు ఏం చేస్తాడు? ద్రాక్ష తోట కదా, ద్రాక్ష తోటను ఆక్రమించుకుని ఆయన చంపేసేసి గందరగోళం చేయాలని. అంత మాత్రం కాదు, కానీ ఇశ్రాయేలీలందరిని కూడా ఇతర దేవతల వైపు తిప్పుతా ఉంటాడు. ఆయన దగ్గరికి ఒకరోజు దేవుడు అరే బాగుపడరా అని ఒక వర్తమానాన్ని తీసుకొచ్చి ఏలియా ఒక వర్తమానాన్ని చెప్తాడు. నీ ప్రవర్తన బాగోలేదు, నువ్వు చేస్తున్నది, నువ్వు జాగ్రత్తగా లేకపోతే తోలు తీస్తా, చంపేచేస్తానని ఒక వర్తమానాన్ని దేవుడు తీసుకొచ్చాడు ఏలియా ద్వారా. 1వ రాజులు 21వ అధ్యాయము 17 నుంచి 29 వచనాలు చదివితే, ఇప్పుడు అవసరం లేదు, చదివితే అక్కడ 21వ వచనం చదువుదాం. అందుకు యెహోవా ఇలాగ సెలవిచ్చెను, నేను నీ మీదికి అపాయం రప్పించేదను. నువ్వు చేసిన దానిని బట్టి నేనేమనుకుంటున్నాను అని దేవుడు చెప్తున్నాడు. ఆహాజుతో చెప్తున్న మాటలు ఒకటేంటి? నీ మీదకి నేను అపాయాన్ని రప్పిస్తాను, నీ సంతతి వారిని నాశనం చేస్తాను, నీ సంతతంతను కూడా నాశనం చేస్తాను, అలుపులేమి గనులేమి ఇశ్రాయేలుల వారిలో పక్షమున ఎవరునూ లేకుండా, అసలు ఏమి లేకుండా చేస్తానని ఒక వార్నింగ్ ఇచ్చాడు. నిర్మూలం చేస్తాను. అమ్మో, ఎవరిచ్చాడో తెలుసా వార్నింగ్? దేవుడు ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడో తెలుసా? ఆహాబు రాజుకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడో తెలుసా? దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నట్లు. దేవుని ప్రజలు అనబడే ఇశ్రాయేలీలను పరిపాలించడానికి రాజుగా నిన్ను చేస్తే, నా ప్రజలైన వారిని వారి యోగక్షేమాలు తెలుసుకుని వారు నిత్యత్వంలోకి ప్రవేశించేటట్లుగా, ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా, సజీవుడైన దేవుని నన్ను ఆశ్రయించేటట్లుగా నీవు పరిపాలించవలసిన నీవు నీ సొంత తెలివితో, నీ సొంత జ్ఞానంతో, నీకు ఇష్టానుసారంగా నువ్వు చేసినందువలన ఏం చేస్తాను? నిన్ను చదవండి, చదివారు కదా, ఏం చేస్తాను? నిన్ను నిర్మూలన చేస్తాను, నాశనం చేసేస్తా. నిన్నే కాదు, సంతతిని నాశనం చేస్తా. అంత మాత్రమే కాదు, నిర్మూలం, అసలు నీకు సంబంధించింది ఈరోజు చేస్తాను. ఎందుకయ్యా అంటే, నా ప్రజలైన ఇశ్రాయేలును నువ్వు పరిపాలించవలసిన నీవు నీ ఇష్టానుసారంగా చేశావు, నాకు ఇష్టం లేని పని చేశావు, కాబట్టి నిన్ను నిర్మూలము చేస్తాను అని చెప్పినప్పుడు రాజుకి భయపడిపోయాడు, వణిగిపోయాడు. వెంటనే ఏం చేశాడో తెలుసా? 29వ వచనం చదవండి. దేవుడు ఏమంటున్నాడో చదవండి. ఆయన చూసి ఆహాబు నాకు భయపడ్డాడు. ఎవరికి? నాకు కాదు, దేవుడు చెప్తున్న మాటలు. ఆ మాటలు విన్న తర్వాత అంట ఆహాబు ఏం చేశాడంట? దేవునికి భయపడ్డాడు. ఆ తర్వాత ఏం చేశాడంట? వినయముగా ప్రవర్తించాడు. భయపడి వినయముగా ప్రవర్తించాడు. అంతకు ముందు భయం లేకుండా, వినయము లేకుండా ప్రవర్తించాడు.
ఇప్పుడు భయము కలిగి వినయముగా ప్రవర్తించాడు. ఏంటయ్యా ఆయన వినయముగా ప్రవర్తించిన విధానం? ఎలా ప్రవర్తించడాన్ని బట్టి దేవుడు ఆహాబు వినయంగా ప్రవర్తించాడు అని దేవుడు చెబుతున్నాడు అని అంటే 27 వచనం చదవండి. 27లో ఆహాబు ఏం చేశాడో తెలుసా? ఆ మాటలు విన్న తర్వాత తన వస్త్రములను చింపుకొని వస్త్రములు, ఏ వస్త్రాలు? రాజవస్త్రాలు. తన వస్త్రం ఏమై ఉంటుంది? రాజవస్త్రం. రాజవస్త్రాన్ని చించుకుని గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో వ్యాకుల పడ్డాడు, ప్రార్థన చేశాడు. అలా ఉన్న ఆ వ్యక్తిని చూసి దేవుడు అంటున్నాడు, వీడికి ఇప్పుడేమొచ్చింది? వినయం వచ్చింది. వినయం వచ్చింది అంటే వినయం అనంటే ఇప్పుడు దేవుడు చెప్తున్న మాటలలో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? దేవునికి భయపడ్డాడు. భయపడే వ్యక్తి ఏం చేశాడు? ఏం చూసి వినయం కలిగి ఉన్నాడు అన్నాడు? తగ్గించుకున్నాడు. రాజుని కాదు నేను అని అనుకున్నాడు. తర్వాత గోనె పట్ట కట్టుకున్నాడు. తర్వాత ఉపవాసం ఉండాడు. ఇది లాభ తగ్గటానికి, ఫ్యాట్ తగ్గటానికి కాదు, ఉపవాసం ఉండాలి. దేవుని మనసు కలగాలని, ప్రభువా నీకు వ్యతిరేకంగా ప్రవర్తించానయ్యా, నా సొంత ఆలోచనతో సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకుని నీ ప్రజలైన ఇశ్రాయేలీయులని నేను నా ఇష్టానుసారంగా ఏలేను ప్రభువా, నన్ను క్షమించు, నీ ఉగ్రత నా పైన రానియుద్దయ్యా అని ఆయన తగ్గించుకున్నాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. దీనుడిగా ఉన్నాడు. తన వేష భాషలు మార్చుకున్నాడు. వేషం మార్చుకున్నాడా? ఆయన చూడగానే రాజు అన్నట్లుగా ప్రత్యేకత లేదు. గోనె పట్ట కట్టుకున్నాడు. గోనె పట్టను కట్టుకున్నాడు. తగ్గింపు కలిగి ఉన్నాడు. పరిచర్య. కాబట్టి దేవుని పరిచర్య చేస్తున్న మన పరిచర్యలలో కూడా దేవుడు మనలను చూచి ఈ పరిచర్య అప్పగించబడిన ఈ పరిచర్య చేస్తున్న ఫలానా వారు వినయము కలిగి పరిచర్య చేస్తున్నారు కాబట్టి ఆ పరిచర్య నేను ఇష్టపడతాను అని దేవుడు చూడాలి అని అంటే, అనుకోవాలి అని అంటే, దేవుని పరిచర్య చేస్తున్న మనలో ఆహాబులాగా వినయ కలిగి ఉన్నాము అని అనుకోవటానికి మనలో ఉండవలసింది ఏంటి? అర్థం కదా అమ్మా? తగ్గింపు అంతేనా? ఇంకక్కడే ఉపవాసము కోసం చెప్పట్లా, కడుపు నిండా తింటామని అనుకుంటున్నారు. దేవుని సేవకుడు ఉపమా ప్రార్థన కాదు కానీ ఉపవాస ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థనలు చేయాలి. దేవునికి మనం వినయము కలిగి ఉన్నాము అని తెలియచేయాలి అని అంటే, దేవుడు చూసినప్పుడు కడుపు నిండా బిర్యానీలు తింటాం కాదు కానీ దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంటాం అంటే అమ్మా ఎక్కడ ఉండాలి? ఉపవాసం ఉన్నామని బయట ఎక్కడో తిరిగితే కాదు. ఉపవాసం ఉన్న వ్యక్తి ఎక్కడ ఉంటాడు? దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని మందిరంలో ఉండాలి. తనను తాను తగ్గించుకోవాలి. ఇంతకుముందు ఉన్న రాజుగా ఆయనకున్న ఐడెంటిటీని పోగొట్టుకున్నాడు. గోనె పట్ట ధరించుకున్నాడు, తగ్గించుకున్నాడు. ఉపవాసం కలిగి ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. హల్లెలూయా. దేవుని సేవకులుగా మనలో కూడా ప్రార్థన జీవితం తక్కువైపోయింది. మీ గురించి నాకు తెలియదు కానీ నాకు తగ్గిపోయింది. దేవుడు నాకు ఇచ్చిన పనుల భారాన్ని బట్టి దేవుని సన్నిధిలో ధ్యానించే విధానం, ప్రభువా గన్పూర్ వెళ్తున్నాను, నీ సేవకులతో నేను మాట్లాడాలయ్యా, ఏ విషయాలు మాట్లాడాలో నాకు తెలియచేయి ప్రభువా, నీ మాటలు నా నోటికి అందించు ప్రభువా అని దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేయాలి. లేకపోతే ఇక్కడికి వస్తే నేను ఫెయిల్ అయిపోతాను. నా మాటలు చెప్పావనుకో, నాకంటే మీరు ఎక్కువగా మాట్లాడగలిగిన వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు కదా. కానీ దేవుడు మాటలు ఇచ్చారనుకో, ఆ మాటలు మిమ్మల్ని తృప్తిపరుస్తాయి, ఆదరిస్తాయి, బలపరుస్తూ ఉంటాయి. మనం చేస్తున్నది కరెక్టా కాదా అని దేవుడు మనతో మాట్లాడి సరి చేసుకునేటట్లుగా చేస్తాయి. నా జ్ఞానంతో నేను చెప్తే నాకంటే ఇక్కడ బోల్డ్ మంది జ్ఞానవంతులు, అనుభవం కలిగిన వాళ్ళు ఉంటారు. కానీ ఇలాగా దేవుని మాటలు నా నోట్లో నుంచి రావాలి అంటే నేను దేవునికి అప్పగించుకోవాలి. వినయము కలిగి ఉండి ఉపవాస దీక్షతో దేవుని సన్నిధిలో నేను ఈ మాటలు పొందుకోవాలి. హల్లెలూయా. దేవుని సేవకులకి మధ్యకాలంలో ఉపవాసాలు తగ్గిపోయి, ఉపవాసాలు అని అంటే తినకుండా ఉండమనే కాదు కానీ దేవుని సన్నిధిలో వేచి ఉండే ఆధిక్యతలు తక్కువైపోయింది.
ఏదో ఏర్పాటు చేయబడిన బుధవారాలను లేకపోతే ఆదివారాలను తప్పితే ప్రత్యేకంగా దేవా నన్ను ఏర్పాటు చేసుకున్నావు, నీ పని చేయాలయ్యా, నీ ప్రజలను నేను నడిపించాలి ప్రభా. ఆహాబులాగా కాకుండా నాకు ఇష్టం వచ్చినట్లుగా, నాకు నచ్చినట్లుగా, నాకు వచ్చినట్లుగా, నాకు తెలిసినట్లుగా నీ పని నేను చేయకుండా నీ పని నేను చేయటానికి నన్ను వాడుకో ప్రభా. నాలో ఉన్న అవిధేయతలు తొలగించినాను, నన్ను శుద్ధీకరించు, నన్ను బలపరచు అని దేవుని సన్నిధిలోనికి వచ్చి గడపలేకపోతూ ఉంటున్నారు దేవుని సేవకులు. మనకి పనులు ఎక్కువైపోయింది. అంటే మనకి దేవుడు అప్పగించిన పని తక్కువేలే కానీ మనకి సంఘం, మన సంఘం ఆ సంఘానికి మనం చేయవలసిన పనులు చాలా లిమిటెడ్గానే ఉన్నాయి. కానీ వాటికి మించి మన కార్యదానంలో మనం ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోయి దేవుడు మన ద్వారా ఆశించిన దానిని మనం చేయట్లా. మనకి ఇష్టానుసారంగా మనం చేసుకుంటున్న దానిని బట్టి పరిచర్యలు విస్తరించబడట్లేదు. హల్లెలూయా. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. వినయము కలిగి నువ్వు పరిచర్య చేస్తేనే దేవుడు ఇష్టపడతాడు మన పరిచర్యలను. వినయం కలిగి ఉన్నాము అని అనుకోవడానికి మనం ఎక్కడ కనపడాలి? చెప్పాలి. అన్ని ఫెలోషిప్ మీటింగుల్లో కాదు, ఎక్కడ కనపడాలి? మనం దేవుని సన్నిధిలో కనపడాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో కనపడాలి. దేవుడు చూస్తాడు. ఇతనికి వినయం ఉంది. ఏం చేశాడో తెలుసా? వినయం కలిగి ప్రవర్తిస్తే దేవుడు ఆయనతో ఒక మాట చెప్తున్నాడు, నీ మీదకి నేను తీసుకొస్తానని చెప్పిన ఆ విపత్తుని చదవండి. అక్కడ రాజులు మొదటి గ్రంథం 21. నాకు భయపడి వినయంగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయంగా ప్రవర్తించుట చేత అపాయము అతని కాలమందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమునందు అతని కుటుంబముల మీదికి నేను దాన్ని రప్పించెదను. తప్పించబడింది, ఆయనకి తప్పించబడింది. తర్వాత అవతల పిల్లోడు వాడు వినయంగా ఉంటే వాడి దగ్గర కూడా తప్పించబడతాడు. ఈయనకి తప్పించబడింది. దేవుని కోపం ఆగిపోయింది. తప్పించబడ్డాడు ఉగ్రత నుంచి. దేవుని చేతిలో పడుట బహు భయంకరం. అలాంటిది ఆయన చేతిలో నుంచి తప్పించబడటానికి వినయం కలిగి ఉన్నాడు. అంతకుముందు సరైన ప్రార్థనా జీవితం లేదు. ఇప్పుడు దేవుడు హెచ్చరించినప్పుడు ఆయన దేవుని సన్నిధిలో కనపడ్డాడు. హల్లెలూయా. దేవునికి ఇష్టమైన పరిచర్యలు చేశాడు. హల్లెలూయా. ఉదయకాల సమయంలో ప్రభువు మన పరిచర్యలను కూడా చూస్తూ ఉంటున్నాడు. దేవుడు మనకి అప్పగించిన పనులు చూస్తూ ఉంటున్నాడు. ఎలాంటి ఆలోచనతో చేస్తున్నాం, మనం చేసే పరిచర్యల వెనుక ఉన్న అంతర్యం ఏంటి, ఏ ఆలోచనతో దేవుని పనులు చేస్తున్నాం, మనం హెచ్చించబడాలన్నా, మనం ఆశీర్వదించబడాలన్నా, దేవుని పనులు ముందుకు వెళ్ళాలన్నా, అనేకులకు రక్షణ స్వార్థ ప్రకటించబడాలన్నా ఏ ఆలోచనతో చేస్తున్నామో. కయ్యను హేబేలు ఇద్దరు చేశారు, ఒక్కళ్ళదే అంగీకరించబడింది. మంద అంగీకరించబడాలి అని అంటే, మన పరిచర్యలు అంగీకరించబడాలంటే విశ్వాసము కలిగి వినయముతో దేవునికి శ్రేష్టముగా చేయాలి. హల్లెలూయా. దేవునికి శ్రేష్టంగా చేయాలి. ప్రత్యేకత కలిగి ఉండాలి. హేబేలు ఎలాంటిది ఇచ్చాడు? ఏంటి ఆ శ్రేష్టత? తొలిచూలు. అంటే ఒక్క గొర్రెకు ఒక 5-6 పిల్లలు కంటే వాటిలో ఏదో ఒకటి తీసుకెళ్ళాల. మొదటిగా పుట్టింది, ప్రత్యేకమైనది, ఏదో ఒకటిగా ప్రత్యేకమైనది. మన పరిచర్యలు కూడా ప్రత్యేకత కలిగి ఉండాలి. అందరూ చేస్తున్నట్టుగా కాదు, కానీ అందరూ ఏదో చేసినట్టుగా కానీ దేవుడు పిలుచుకున్నాడు. ఒకప్పుడు ఏవేవో పనులు చేసుకుంటున్నాం, ఏవేవో ఉద్యోగాలు చేసుకుంటున్నాం. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు మనల్ని కావాలి అని కోరుకున్నాడు. ఆయన పరిచర్యను చేయడానికి ఆయనకి ఇష్టమైన పనులు చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే మనకి దేవుడు ఆయన పనులను అప్పగించాడు. అందుకని ఒక మాట యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో 41:9 41:9 భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా.
నీవు మళ్ళా ఇంకొకసారి చదవండియా. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి మనల్ని పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడవని అన్నావు. నన్ను ఎక్కడి నుంచి పిలుచుకున్నావు? భూమి కొనల నుండి. అంటే ఎందుకు పనికిరాని, వెలివేయబడిన, ఉపయోగం లేని పరిస్థితుల్లో ఉన్న మనలను ఆయన ఆ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని మనల్ని పిలుచుకుని మనకేం పేరు పెట్టాడు? నా దాసుడా. ఉన్న వివేకులో నా దాసుడవనియు నిన్ను ఉపేక్షింప ఏర్పరచుకుంటున్నానియు. ఆయన మనల్ని ఉపేక్షించడానికి ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరు ఏర్పాటు చేసుకున్నాడు? దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఒక ప్రత్యేకమైన పని కోసం. ఇప్పుడు ఈ కెమెరా ఏర్పాటు చేసుకున్నాం. దాని ఉద్దేశం ఏంటి? చెప్పబడి మాటలు రికార్డ్ కాదు. అది ఊరికినే అది ఆ పని చేయకుండా ఉందనుకో, ఏమైనా ఉపయోగమా? ఉపయోగం లేదు. అది ఉపయోగంగా ఉండాలి. చెయ్యి దాన్ని ఎందుకోసం పెట్టామో ఆ పని చేయాలి. దేవుడు మనల్ని ఉపేక్షించి ఏర్పాటు చేసుకున్నాడు. అదే ఉపేక్షింపక అంటే మనం చేసేది కరెక్ట్గా చేయాలి. ఉపేక్షించక, త్రోసివేయక ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మన జీవితాల పట్ల దేవుని ఏర్పాటు ఉంది. మన పిల్లల పట్ల మనకే ఒక ఆలోచన ఉంటుంది. పిల్లలు ఇలా ఉండాలి, నాకున్న సామర్థ్యాన్ని బట్టి వాళ్ళకి ఇలాంటి చదువు ఇవ్వాలి, ఇంత సంపాదించి పెట్టాలి, నేనున్నా లేకపోయినా వాడు ఇలా బతకాలి, పలానా వాళ్ళు పిల్లలు ఉన్నట్టుగా ఉండాలి, గౌరవంగా ఉండాలి అని అందరికీ ఆశ ఉంటుంది కదా. అంటే దేవుడు మనకిచ్చిన పిల్లలను బట్టే అలాంటి ఆలోచన కలిగి ఉంటాం. అయితే దేవునికి మన పట్ల ఆలోచన ఉంది. నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నాను. నీ ఏర్పాటు విషయంలో, నీకు అప్పగించిన పని విషయంలో, నువ్వు చేసే సేవ విషయంలో దేవుని ఏర్పాటు ఉంది. హల్లెలూయా. దేవుని ఏర్పాటు కలిగి పరిచర్య చేస్తుంటున్న మన పరిచర్యలలో కొద్ది అవసరాలు ఉండి ఉంటాయి, అక్కర్లు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. అయినా పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఏ సంస్థ మనల్ని ఏర్పాటు చేయలేదు, ఎవరో మనల్ని పిలవలేదు. పిలిచిన దేవుడు ఎవరు? ఆయనకున్న పేరేంటి? సర్వ శక్తిమంతుడు. చెప్పలు కొట్టు దేవుడు నామాన్ని కనబడతాం. హల్లెలూయా. సర్వాధికారి అయిన దేవుడు, ఆయన ఉన్నతుడైన దేవుడు, సమస్తము మాట చేత సృజించగలిగిన దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, నాకు అసాధ్యమైనది ఏదైనా అలదా అని ఛాలెంజ్ చేసిన దేవుడు. ఉదయకాల సమయంలో మన పరిచర్యలో కూడా దేవుని ఏర్పాటు కలిగి పని చేస్తున్న మన పరిచర్యలలో కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి. అయినా వాటిని తన నిర్ణయ కాలములో చేసే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు పిలుచుకున్నాడు ఒక వ్యక్తిని. ఆయన పేరు చెప్పండి, మీకు తెలిస్తే. అబ్రహాముని పిలిచాడు దేవుడు. వెంటనే అనుబంధులు అన్నీ ఉన్నా కానీ వాటి మీద అబ్రహాముకు పెద్ద మనసు లేదు. అన్నీ ఉన్నాయ్యా, ఆయన నాకు ఒకటి లేదు. అది ఉంటే మిగిలి ఉన్నా లేకపోయినా నాకు పెద్ద తేడా ఏం లేదు. నాకు కావాల్సింది అది. నువ్వు ఇస్తానందు కూడా అదే, పిల్లోడిని, అది నాకు కావాలి. అయితే వెంటనే ఇవ్వాలా, చేసేసాడా? చాలా కాలం నడిపించాడు, నేర్పించాల్సినవి నేర్పించాడు. ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇచ్చాడు. అప్పుడు ఆయన వయసు ఎంత? ఎత్తుకోవడానికి కూడా ఆరోగ్యం లేని పరిస్థితి. ఇప్పుడేంటరా అబ్రహాం తాతకి ఇప్పుడు పిల్లలు పుట్టాడు అని గేలు చేసే పరిస్థితి లోకం. కానీ అది దేవుని నిర్ణయ కాలం. దేవుడు అప్పుడు ఇవ్వాలనుకున్నాడు, ఇచ్చేదాకా దేవుని కృప కోసం ఎదురు చూశాడు. ఇది కాదులే అని ఒకసారి తప్పుటడుగేశాడు, నష్టపోయాడు. ఆ సంతతి ఏర్పాటు చేయబడిన వారికి శత్రువులు అయిపోయారు.
మన జీవితాల్లో కూడా మనం పిలవబడిన వారం, పిలిచిన దేవుడు మనల్ని చెప్పాలి. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఆ మధ్యకాలంలో పాట బాగా ఒక వచనం మీకోసం నేను పాడాలని ఇష్టపడుతున్నాను. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. అందరూ పాడతాం వచ్చా? అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. ఓలమీరుగని మన దేవుడు ఓడిపోయేవాడు నిన్ను. ఘనకార్యాలెన్నో నీకై చేసిన వాడు కష్టకాలమందుని చేయి విడచునా. అసాధ్యాలెన్నో నాదుడు శ్రమలో నిన్ను విడచిపోనా. సీయోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరాకుడే నీ కన్నీరు తుడుచును. సీయోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరాకుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. వంసరి పోరాటమే విసుగుడినా పొందిన పిలుపే భారమైపోయినా. ఆత్మీయులందరూ అవమానిస్తున్నా. నమ్మదగిన వారులే నిరాశతో నిలచిన. పిలుపునే విడచి మరలిపోకుమా. న్యాయాధిపతి నాయకుని నిలుపును నిన్ను. పిలుపునే విడచి మరలిపోకుమా. న్యాయాధిపతి నాయకుని నిలుపును నిన్ను. విలచిన దేవుడు నిన్ను మరచిపోవునా. విలచిన దేవుడు నిన్ను మరచిపోవునా. సీయోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరముందే నీ కన్నీరు తుడుచును. సీయోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. ఓలమీరుగని మన దేవుడు ఓడిపోయేవాడు నిన్ను. హల్లెలూయా. ఆయన పిలిచిన దేవుడు, ఆయన ఏర్పాటు మన జీవితాలలో ఉన్నది. ఆయన పనులు మనం చేస్తున్నాం. అబ్రహామును కూడా పిలిచాడు, మనల్ని పిలిచినట్టుగానే. పిలిచిన వెంటనే దేవుని ప్రణాళిక అంతా నెరవేర్చలేదు. ఎలా పిలిచాడు అబ్రహాంతో? అబ్రహమా, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు. నేను ఎలా చేస్తాను? గొప్ప జనంగా చేస్తాను. రాజులు నీలో వస్తారు, బిడ్డల్ని ఇస్తాను, సంతతిని ఇస్తాను, అన్ని ఇస్తాను. వెంటనే కదిలినట్నే రాలా. దేవుని సమయం ఒకటి ఉంది. మన జీవితాల్లో కూడా దేవుని సమయం ఉంది. హల్లెలూయా. ఆయన పనులను మనం ఎలా చేస్తున్నామో చూస్తాడు. ఎంత వ్యతిరేకతలో, ఎంత ఇబ్బందులలో, ఎన్ని శ్రమలలో విశ్వాసం కోల్పోకుండా, విశ్వాసానికి కర్తయు దానిని కొనసాగించే యేసయ్య వైపు చూస్తూ మన పనులను చేస్తూ ఉంటే
అబ్రహాంని విడిచిపెట్టలేదు ఎన్ని సంవత్సరాలైనా. హల్లెలూయా. మనల్ని కూడా విడిచిపెట్టలేడు. మన పరిస్థితులన్నీ మారుస్తాడు, మన స్థితిగతులన్నిటినీ మారుస్తాడు. ఆయన మనల్ని ఘనపరిచి హెచ్చించే దేవుడు అయ్యుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ పరిచర్యలు చేయాలి అని అంటే, ఆయనకి ఇష్టమైనట్లుగా చేయాలంటే మనలో ఉండవలసిన లక్షణం వినయం. అంటే తగ్గింపు, ఇంకా ప్రార్థనా జీవితం, దేవుని సన్నిధిలో కనపడాలి. దేవుని సన్నిధిలో ఉద్యోగం చేసేవాళ్ళు ఏం చేస్తారో తెలుసా? పొద్దున్నే మా మిస్సెస్, నేను ఒకప్పుడు చేసేవాడిని, ఇప్పుడు చేయట్లేదు కాబట్టి నేను చేసానంటే బాగోదు కాబట్టి మా ఆవిడ ఏం చేస్తుందో చెప్తుంది. పొద్దున్నే 8:30 కల్లా బస్ ఎక్కేసేయాలి. సాయంత్రం ఇంటికి వచ్చేవరకు 5:30 అవుతుంది. మా ఇంట్లో చిన్న బాబు ఉన్నాడు, వాడు ప్రాణం పుట్టుకులాడుతూ ఉంటుంది అమ్మ వెళ్ళిపోతుంది కదా అని. అయినా కానీ మా అవసరాలు అలాంటి, ఉద్యోగం చేయాలయ్యా, చిన్నపిల్లోడు ఉన్నాడు, ఆవు పులి కథలాగా పాలిచ్చి నేను తర్వాత వస్తానులే అంటే వాళ్ళు ఒప్పుకోరు. సర్లేమ్మా నీ జీతంలో సగం కట్ చేసి మేము ఎంత ఇస్తాం అంత తీసుకో అంటారు. అలా కాదు, మన పనులున్నా ఇబ్బందులున్నా టయానికి వెళ్ళిపోవాలి. అక్కడ ఊరికి నేను కూర్చోబెట్టరు తెలుసా? ఉద్యోగం చేయించేవాళ్ళు ఏం చేస్తారు? ₹1,00,000 శాలరీ ఇస్తున్నారు అనుకో, 2,00,000 రూపాయలు పని మనతో చేయించుకుంటారు. పర్లేదమ్మా పిల్లలు అంటున్నావు కదా, రాత్రి పాపం బొడ్డోడు నిద్ర పోనిచ్చేయడో లేదో, కూర్చుని కాస్త నిద్రపోమ్మా అని అందరూ. మన పరిస్థితి వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు ఏం చేయించాలి అని అనుకుంటారో, మనతో ఏం చేయాలో మనకిచ్చిన డ్యూటీ ప్రకారం పనుల ప్రకారం మొత్తం చేయించుకుంటారు. మనం కూడా దేవుని సేవకులు. దేవుడు మనకిచ్చిన సమయంలో దేవుడు మనకి అప్పగించిన పరిచర్య. సుభాష్ గారికి దేవుడు ఒక పని అప్పగించాడు. ఏంటి? ఈ ఊరిలో అప్పగించిన ఈ పరిచర్య నీది, బయట నీకు అనవసరం. రకరకాలు జరుగుతూ ఉంటాయి బయట, అన్నిట్లో మనం ఉండాల్సిన అవసరం లేదు, మనం అన్నిట్లో నిలబడాల్సిన అవసరం లేదు. ఇది మనది. దీని గురించి నిన్ను అడుగుతాడు. పలానా గన్పూర్లో మాస్టర్స్ ఫెలోషిప్ జరిగితే నువ్వు ఎందుకు రాలేదని నిన్ను అడగరు. నిన్ను నమ్మి నీకు ఇచ్చిన ఈ పనిని ఎలా చేశావు అని దేవుడు నిన్ను అడుగుతాడు. ఆ పని చేయటానికి దేవుడు అడిగినప్పుడు నువ్వు చెప్పుకోగలిగిన జవాబు నీ దగ్గర ఉండాలి. నీ పనులను దేవుడు ఇష్టపడాలంటే తగ్గింపు ఒకటి. రెండోది దేవుని సన్నిధిలో మోకాళ్ళ అనుభవం, ఉపవాస ప్రార్థన. మనకి ఇష్టమైనవన్నీ కూడా పక్కన పెట్టి దేవుని సన్నిధిలో కనపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా ఎవరైతే చేస్తారో దేవుడు వారికి ఆధిక్యతలు ఇస్తారు. చదువుదాం సామెతల గ్రంథం 22:4. ముగిస్తాను. చెప్పమంటే చెప్తాను, లేకపోతే ముగిచ్చేస్తాను, మీ ఇష్టం. వినాలి అని అనుకుంటే చెప్తాను. మాకు ఆకలి అవుతుంది, ఆకలి ఏమనుకుంటే నేను టిఫిన్ కూడా చేయను పొద్దున్నే, లేకపోతే మాకు బాగా లేట్ అయిపోయింది, ఉపవాసం లేదు, ఉపవాసం లేదు, తినడానికి సమయం లేదు. సామెతలు 22:4 చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, వినయమునకు ప్రతిఫలము. ఐశ్వర్యమును వినయము కలిగి ఎవరైతే ఉంటారో వారికి దేవుడు ఏమేమి ఇస్తారో ఒక లిస్ట్ ఉంది. చెప్పలు కూడా చదవడానికి ముందు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చదవండమ్మా. ఏమేమి వస్తున్నాయంట? అమ్మో, ఏమొచ్చింది? ఐశ్వర్యం, ఘనత, జీవమును. అబ్బబ్బబ్బబ్బా, 3 మాటలు చాలు. ఏమి అందరూ చెప్పాలి. ఏమేమి వస్తాయి? ఐశ్వర్యం, ఘనత, జీవం. ఐశ్వర్యం. ఐశ్వర్యవంతులు అంటూ ఉంటారు. అందరిని అంటారా? మా ఊరిలో చాలా మందికి సొంత ఇల్లు ఉన్నాయి, మంచి మంచి ఇల్లు ఉన్నాయి, చాలా మంది కారులు కూడా ఉన్నాయి. వాళ్ళందరినీ ఐశ్వర్యవంతులు అలా. ఒకళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళని మాత్రమే వాళ్ళు ఐశ్వర్యవంతులు రా అంటారు. అంటే అందరికంటే ఎక్కువగా ఉన్నవాళ్ళు, పేరుకి ఎన్నిక కలిగిన వారు, 100 ఎకరాలు ఉన్నాయి వాళ్ళకి. ఆ ఊర్లో అంత పొలం ఎవరికి లేదు. అందుకని అందరిలో వాళ్ళు ఐశ్వర్యవంతులు అని మా ఊర్లో పేరు పెట్టబడ్డారు. మనల్ని ఎవరికి ఐశ్వర్యము, ఎవరికి ఘనత, ఎవరికి జీవితాలలో జీవం ఉంటుందంట? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి వినయం ఉంటుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి వినయం ఉంటుంది.
ఎవరైతే ఈ వినయం కలిగి పరిచర్యలు చేస్తారో వారికి దేవుడు ఇచ్చేవి 3. అబ్బా నేనైతే మిస్ అవ్వదలుచుకోలేదు ఆ 3. 1 ఐశ్వర్యము, ఐశ్వర్యము కదా, ఐశ్వర్య రాయ్ అని ఒక ఆమె పేరు పెట్టుకుంది. అంటే ఆమె అందానికి ప్రతిరూపం. ఐశ్వర్య రాయ్ అనగానే ఎవరిని పడితే వాళ్ళు ఊహించుకోలేరు. ఐశ్వర్య రాయ్ అంటే ఇలా ఉంటుంది అన్నట్టుగా ఐశ్వర్యం అని అంటే ఏ డబ్బు పడితే అది కాదు, దేవుడిచ్చే ఐశ్వర్యం. అది ఎలా ఉంటుందో తెలుసా? పట్టజాలనంత విస్తారం కలిగి ఉంటాం. ఐశ్వర్యము ఎవరికి ఇస్తారు? భయభక్తులు కలిగి వినయం కలిగి ఉన్న వారికి, ఆ వినయం కలిగి పరిచర్య చేసే వారికి ఐశ్వర్యం వచ్చింది. ఇంకా ఘనత. బైబిల్లో ఒక వ్యక్తిని పేరు, వ్యక్తిని పిలిచి ఒక వ్యక్తిని చూపిస్తూ అంటారు కదా, ఆమె గనురాలైన స్త్రీ. ఎవరు? సునేమియురాలు. ఆ ఊర్లో ఇంకెవరు లేరా స్త్రీలు? వాళ్ళందరూ పేరు పెట్టి పిలవలేదే గనురాలు అని. ఆమెనే గనురాలు. ఎందుకు? నా కడుపుకు నేను తింటే చాలు అని అనుకోలే ఆమె. ఆమె ఏం చేసింది? సేవకుడు ఉన్నాడు. అడిగాడా సేవకుడు? అమ్మా ఆకలితో చచ్చిపోతానమ్మా ముద్ద పెట్టానల్లా. సేవకులు అడుగుకునే వాళ్ళు కాదు. ఆ వ్యక్తి సేవకుడిని చూచింది, అడగకుండానే తనకున్నది దీవెనను పంచింది. ఆమేన్, హల్లెలూయా. మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? ఐశ్వర్యము, ఇంకా గనులుగా, సునేమీరాల్లాగా ఘనత కలిగిన వారు ప్రవర్తించే విధానం సునేమీరాలు చెబుతుంది. ఘనతను సంపాదించుకునే వాళ్ళు లేకపోతే గనులు అని చెప్పుకునే వాళ్ళు ఉండవలసిన విధానం ఏంటి? సునేమీరాలు ఏం చెప్పింది? అడగకుండానే ఉన్న దానిలో ఇచ్చింది. అడగకుండానే దేవుని సేవకునికి ఇచ్చింది, దీనులకి ఇచ్చింది. ఆమె ఉన్న ప్రవర్తన, ఆమె ప్రవర్తించిన విధానాన్ని బట్టి ఆమెకి గనురాలు అని పేరు వచ్చింది. చాలామంది ఉంటే ఎవరు అలా చేయలే, ఆమె కూడా మాత్రమే. దేవుడు మనలను కూడా వినయము కలిగి పరిచర్య చేస్తున్న మనలను కూడా గనులుగా చేస్తాడు. మన కడుపుకు మనమే తినాలి అని కాదు, కానీ మనము ఇతరుల గురించి ఆలోచించాలి. సునేమీయురాలు ఇతరుల గురించి ఆలోచించింది. తన సమృద్ధిలో నుంచి ఇతరులకు దీవెనకరంగా ఉంది. తన చేయి చాచింది. అడిగితేనా? అడగకుండానే. మనం కూడా సేవకులమైన మనం వినయముతో కలిగి పరిచర్య చేసే మనము ఇతరులకు దీవెనకరంగా ఉండాలి. హల్లెలూయా. ఇయుడి సేవకులకి కాదు, అంటే విశ్వాసులకి సంబంధించి కాదు. మనం ఏదైనా విశ్వాసులకి చెప్తాం ఎప్పుడు, ఇయుడి అప్పుడు మీకు ఇవ్వడే. మనకు అవసరం లేదా? మనకి ఇవ్వద్దా దేవుడు? మరి మనకి ఇవ్వాలంటే తీసుకోండి, బీరువాలో వేసుకోండి అని చెప్పలా. అదే వాక్యం మనకైనా కానీ మనమైనా ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? దేవుడు. అంటే మన పైన ఉన్న వాళ్ళకి, లేకపోతే మన ముందున్న పరిచర్యకి, మన పరిచర్యలో మనం విరివిగా ఎవరో ఇస్తే కాదు, మనం చెయ్యాలి. అలా చేయాలి. అలా చేసే వారికి దేవుడు ఏం చేస్తాడంట? ఐశ్వర్యవంతులుగా చేస్తాడు, ఘనతనిస్తాడు, ఇంకా అబ్బబ్బబ్బబ్బా జీవం ఇస్తాడు. జీవం ఈ 2 మాటల కంటే కూడా శ్రేష్టమైనది జీవం. చిన్నప్పుడు మా ఇంటి దగ్గర నేను ఒక చిన్న చెట్టు వేశాను. చిన్న చెట్టు, అది ఇప్పుడు 30 అడుగులు అయిపోయింది. దాని పక్కన వేరే ఇల్లు కడదాము అని అనుకుంటే దీన్ని తేలియనంతగా ఆక్రమించేసుకుంది. ఎందుకో తెలుసా? దానిలో జీవం ఉన్నది. ఒకప్పుడు చిన్నదే, ఇప్పుడు దాన్ని చూడాలి నాకు అంతగా కన్నెత్తి చూడాల్సినంత పరిస్థితి. జీవం ఉంది. జీవం ఉన్నది అభివృద్ధి చెందింది. జీవం ఉన్నది ఆశీర్వాదకరంగా ఉన్నది. జీవం ఉన్నది తన కాలమందు ఫలించే చెట్టులాగా ఉంటుంది. సీజన్లో ఏది రావాలో అది వస్తుంది. జీవము పరిస్థితులు మార్చేది. క్యాలెండర్లు మారుతూ ఉంటే పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. దేవుని సేవకుడు వినయము కలిగి పరిచర్య చేసే దేవుని సేవకుడు, తగ్గింపు కలిగి పరిచర్య చేసే దేవుని సేవకులు, అలాగే దేవుని సన్నిధిలో ప్రార్థనలతోనూ విజ్ఞాపనలతోనూ యాచనలతోనూ దేవుని సన్నిధిలో కనబడే పరిచర్యలలో దేవుడు జీవాన్ని ఇస్తాడు. హల్లెలూయా. జీవం కలిగిన పరిచర్యలు సంఘ సరిహద్దులు
విశాలపరచబడతాయి. హల్లెలూయా. యోహోను పరిచర్య ఎక్కడ చేశారు తెలుసా? బైబిల్లో ఉన్న యోహాను, మన ఇంటి పక్కన ఉన్న యోహాను కాదు. ఎక్కడ? జనాలందరూ ఎక్కడికి వెళ్ళారు? అడవిలో ఇల్లు ఉంటాయా? అరణ్యంలో ఇల్లు ఉంటాయా? మృగాలు ఉంటాయి. కానీ మనుషులంతా ఎక్కడికి వెళ్ళారు? ఆయన చేస్తున్న పరిచర్య దగ్గరికి వెళ్ళాడు. అడవిలోకి వెళ్ళారు. అక్కడికి వెళ్ళారు ఆయన మాట్లాడటానికి. యేసయ్య కొండల మీద ఉంటే కొండల మీదకి వెళ్ళారు. అరణ్యంలో ఉంటే అరణ్యం మీద దగ్గరికి వెళ్ళారు. సముద్ర తీరంలో ఉంటే అక్కడ ఇల్లు లేవు, కానీ అక్కడికి వచ్చారు. ఇక్కడ కూడా ఇది చిన్న గ్రామం కావచ్చు, ఇక్కడ ఎవరు ఉంటారులే అని అనుకోవచ్చు. నీవు వినయము కలిగి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసే వ్యక్తిగా తగ్గింపు కలిగి నువ్వు పరిచర్యలు చేస్తే దేవుడు నా పరిచర్యలు ఇష్టపడాలి అని దేవుడు సంఘ సరిహద్దులను చాలా పరుస్తాడు. చప్పలు కొట్టి దేవుడు నామాన్ని కనపడదాం. హల్లెలూయా. నలుదిక్కుల నుంచి ఆయన ప్రజలను నడిపిస్తాడు. నీ కోసం నా కోసం కాదు, ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలి. ఏ ఒక్కరు కూడా నశించిపోవడం ఆయనకు ఇష్టం లేదు. అందరూ కూడా రక్షణ పొందుకోవాలి. వారు రక్షణ పొందుకుంటే నీ పరిచర్యలు విస్తరించబడతాయి. మనం అభివృద్ధి చెందుతూ ఉంటాం, ఆశీర్వాదకరంగా ఉంటాం. ప్రజల మనసులను దేవుడు మార్చి మనకి ఇప్పించేవారిగా చేస్తూ ఉంటారు. హల్లెలూయా. మనం గనురాలైన లాగా మనం కూడా ఇతరులకు ఇచ్చేవారిగా ఉంటాం. హల్లెలూయా. పరిచర్యలు మారుతూ ఉంటాయి. అలా జరగాలి అని అంటే, ఐశ్వర్యాన్ని మనం చూడాలి అని అంటే, ఘనతను మనం చూడాలి అని అంటే, మన పరిస్థితుల్లో జీవం చూడాలి అని అంటే మనకేం కావాలి? వినయము కలిగిన పరిచర్యలు చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొక మాట చదివి ముగించుకుందాం. నాకు కూడా ఆకలి అవుతుంది. చెప్పాలంటే చాలా చెప్పుకోవచ్చులే, కానీ ఆకలికి తట్టుకోలేము కదా. మనకున్న వీక్నెస్, పళ్ళు వచ్చినప్పుడు దగ్గర నుంచి తింటున్నా కానీ ఎప్పటికప్పుడు పడతానే ఉండాలి. సరే, ఇంకొకటి వినయంతో పాటు ఇంకేం కావాలి? దేవుడు పరిచర్యలు ఇష్టపడాలంటే వినయం అంటేనే ఉపవాస ప్రార్థన. వినయము భయభక్తులు, వినయము భయభక్తులు, వినయము భయభక్తులు. భయభక్తులు కదా, భయభక్తులు. ఒక ఆయన చెబుతూ ఉంటాడు, నేను ఎవరున్నో తెలుసా? దేవుడు అంటే భయం, భక్తి అంటే నన్ను చూసే నేర్చుకోవాలని అని అంటాడు. ఆయనకి అసలు భయమే లేదు. సేవకుడు చెప్తాడు బైబిల్. చూడండి మీ బైబిల్ తెరిచి యోనా గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనంలో యోనా చెబుతున్నాడు, భయము భక్తి అంటే దేవుని ఎడల నన్ను చూసి నేర్చుకోవాలయ్యా అంటాడు. కానీ ఆయన ఏం చేస్తున్నాడో చూద్దాం. 1:9 యోనా గ్రంథము 1:9. ఎవరితో? ఆ పడవలో ఉన్న వాళ్ళతో, వారితో ఏమంటున్నాడు? నేను నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? మా నాన్నగారు ఎవరో తెలుసా? ఆయన ఎంతకాలం పరిచర్య చేశారో తెలుసా? మా అన్నయ్య వాళ్ళు ఎవరో తెలుసా? నా బ్యాక్గ్రౌండ్ చెప్తా విను. ఎవరంట ఆయన? హెబ్రీయుడును. నేను హెబ్రీయుడిని, బాగానే ఉంది. ఇప్పుడు నేను సేవించే దేవుడు ఎవరో తెలుసా? ఆయన ఆకాశానికి సముద్రానికి సృష్టికర్త అయిన దేవునికి యెహోవా యందు నేను చెప్తున్నాడు, నేను భయభక్తులు కలిగిన వాడిని. నా దేవుడు ఎవరంట? ఆకాశాన్ని భూమిని, గొప్పవాడు కదా, మామూలుడు కదా. ఆకాశాన్ని భూమికి సృజించిన గొప్ప దేవునికి నేను భయభక్తులు కలిగి ఉన్నానని చెప్తున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో చెప్తున్నాడు? దేవుడు ఒక పని చేయమంటే అది చేయకుండా తన ఇష్టానుసారంగా చేసుకుని తన వలన మిగిలిన వాళ్ళందరూ కూడా భయపడేటట్లుగా, అందరి భవిష్యత్తు బుగ్గిపోలు చేశాడు. ఆ పడవలో ఉన్న వాళ్ళందరూ మునిగిపోయేటట్లుగా అరచేతిలో ప్రాణం పెట్టుకుని భయపడుతూ ఉన్నారు. అంత మాత్రమే కాదు కానీ పాపం ఆ ఊరు నుంచి ఎన్నో విలువైన వస్తువులు తీసుకెళ్ళి భవిష్యత్తు మార్చబడాలని, వ్యాపారాలు చేయాలని, పిల్లల పెళ్లిళ్ళు చేయాలని ఎన్నో విలువైన వస్తువులు తీసుకెళ్తా ఉంటే ఆ వస్తువులన్నీ కూడా ఏమైపోయినాయి? అంగపాలు అయిపోయి. ఎవరి వలన? యోనా వలన. అంటే దేవునికి వ్యతిరేకమైన పని చేశాడు, భయం లేకుండా ప్రవర్తించాడు, భక్తి లేకుండా ప్రవర్తించాడు. కానీ ఏం చెప్తున్నాడు? నేను ఎవరినో తెలుసా? దేవుడు అంటే భయభక్తులు.
జాగ్రత్త, మా దేవుడు ఎవరో తెలుసా? ఆకాశాన్ని భూమిని ఆకాశాన్ని భూమి సృజించిన దేవుడు. నేనేమన్నా తెలుసా? ఆయన భక్తుడు. హెబ్రీయుడు. నేను హెబ్రీయుడు, ప్రత్యేకమైన వాడి. నేను ఎలా ఉంటానో తెలుసు మా దేవుడికి. భయభక్తులు. మనం కూడా చాలా మంది యోనా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళ ఉంటాం. భయభక్తులు లేకుండా చెప్పుకునేవారుగా ఉంటాం. నేతి బీరకాయలో నెయ్యి ఉన్నట్లుగా సేవకులు దేవుని పని చేయాలి, భయభక్తులు కలిగి ఉండాలి అని చెప్పేవారుగా ఉంటాం. కానీ మన జీవితాల్లో మాత్రం ఎంత కూడా ఆవగించంత భయభక్తి లేకుండా ఉంటే మళ్ళీ అది వేరుగా ఉండదు. యోనా కూడా లేదు, చెప్పుకుంటున్నాడు. భయభక్తులు అట్లా ప్రవర్తిస్తారు. భయభక్తులు ఉంటే వర్తించడం, ఇష్టం ఉన్నా లేకపోయినా దేవునికి భయపడి దేవుడు చెప్పిన మాటలు చేస్తారు. మనలో కూడా చాలా మంది యోనాలాగా పరిచర్య చేస్తే, అంటే యోనా ఎలా చేశాడు చెప్పాడు, భయభక్తులు లేకుండా చేశాడు. అది ఒకటి కాదు, భయభక్తులు లేకుండా చేశాడు. భయభక్తులు కలిగి ఉన్నానని చెప్పుకుంటున్నాడు. మనం అలా చేస్తే యోనా పరిచర్య ఏమైపోయింది? మధ్యలో ఆగిపోయింది. ఏదో చేయాలని బయలుదేరాడు, చేశాడా? ఆగిపోయింది. ఆగిపోవటమే కాదు, ఆగిపోతే బాగానే ఉండేది. ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరికీ అలచేడు, ముంచేసే పరిస్థితులు. ఆయన నమ్ముకున్న వాళ్ళందరినీ ఏం చేశాడు? ముంచేసే పరిస్థితులు. విలువైనవి సముద్ర పాలైపోయినాయి. ఎవరికి ఉపయోగం లేదు. ఎవరికి ఉపయోగం? సముద్రంలో పడిపోతే ఉపయోగం ఉంటుందా? భవిష్యత్తు, చాలామంది భవిష్యత్తు అది. వ్యాపారాలు చేసుకునే వాళ్ళు విలువైన వస్తువులు తీసుకునేస్తూ ఉంటారు. వ్యాపారం చేసి అభివృద్ధి చెందాలి, కుటుంబాలు, పిల్లలకు పెళ్లి చేసుకోవాలి, చదువులు చదివించుకోవాలి అనే ఆశలతో తీసుకెళ్తున్నాయని ఆయనకి సంబంధం లేదు. పాపం ఆయన మాత్రం ఎలా ఉన్నాడో తెలుసా? బిందాసుగా కనుగొట్టేసుకుని ఆయన ఇద్దరిని, ఆయన నిద్రపోతున్న విధానం మనలా కాదు. ఆయన చూసి ఏమన్నా తెలుసా? నిద్రపోతా. ఏందన్నా అలసిపోయావా, కురుకు తీసావా అని అంటలా. ఆయన చూసేమన్నారు, పందిలా నిద్రపోతున్నావురా అన్నట్లుగా నిద్రపోతా అని అంటున్నారు. తిండిపోతా అని అంటారు కదా. అంటే తిండిపోతుకి తినేవాడికి, మామూలుగా తినేవాడికి తేడా ఏంటి అమ్మా? అంటే అవసరానికి మించి, పరిమితికి మించి ఇక తింటమే పనిగా పెట్టుకున్న వాళ్ళని తిండిపోతాను. అది కాకుండా బతకడానికి బయటికి వెళ్తున్నాము, ఎక్కడ ఆకలి అయిద్దామో, సమస్యలు పడిపోతానేమో, కొంచెం బ్యాగ్లు వేసుకుని వెళ్దాంలే అని అనుకున్న వాళ్ళని ఎందుకు తిండిపోతులు తిన్నాం అంటారా? మా ఊర్లో మా ఊర్లో పని పాటు లేకుండా తింటే ఇంత తినాలి, అందరిది నేనే తినాలి, అందరిది నేనే తినాలి అనుకుని తింటూ ఉంటారు. చూడు, వాళ్ళని మాత్రమే అంటారు తిండిపోతులని మా ఊళ్ళలో. ఈయన కూడా ఏంటంటే అసలు అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి? చనిపోయే పరిస్థితి. చావుని అలా చూస్తున్నారు. అమ్మో చావు టచ్ అయిపోతుందిరా బాబు అన్నట్టుగా భయపడిపోయారు. భక్తున్న వాళ్ళు, భక్తి లేని వాళ్ళందరూ కూడా ఎవరో ఒక దేవుడు ప్రార్థన చేస్తూ ఉంటే ఈయన మాత్రం హ్యాపీగా నిద్రపోతున్నాడు. ఆయన మళ్ళీ అడిగితే అంటారు, నేను ఎంత పరిచర్య చేస్తానో తెలుసా బ్రదర్? రాత్రి అంత నిద్రలేదు బ్రదర్, మోకాళ్ళు పుండ్లు పడుతుంది, ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అని చెప్పుకునే బ్యాచ్. ఏమన్నా చెప్పుకునే బ్యాచ్. మనం చెప్పుకునే బ్యాచ్గా ఉంటే మనకు ఉపయోగం ఉండదు. అది మనకి ఉపయోగం ఉండదు, దేవునికి ఉపయోగం ఉండదు. దేవునికి ఉపయోగపడాలి అని అంటే ఎలాగది? అందరూ కూడా ఈ ప్రాంతం పరిచర్య దేవుడు ప్రారంభించారంటే దేవుని ఆలోచన ఈ ప్రాంతంలో అనేక మంది రక్షణ మార్గంలోనికి రావాలి. అది దేవునికి ఉపయోగపడేది. ఆ పరిచర్యలు మనకు ఉపయోగపడటం మనకి ఎలా ఉపయోగపడుతుంది? దేవుని పని చేస్తే మనకి ఐశ్వర్యము, ఘనత, జీవం. ఐశ్వర్యం ఎలా వస్తుంది? సేవకుడికి ఐశ్వర్యం ఎలా వస్తుంది? మన దొంగలం కాదుగా యూజేబులో వేసుకురావడానికి. మనకి ఎట్టగా వస్తుంది ఐశ్వర్యం? సంఘం విస్తరించబడితే అనేక మంది వస్తారు, గుప్పులు విప్పుతారు, పట్టజాలనంత విస్తారమైన దేవుడు ఇస్తాడు, ప్రజలతో దేవుడు మాట్లాడతాడు. సంఘం విస్తరించబడటమే మన ఐశ్వర్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా దేవుని పనులు చేయాలి. ఎలా చేయాలి? ఎవరిలాగా చేయకూడదు, యోనాలాగా చేయకూడదు. ఎవరిలాగా చేయాలి? ఆహాబులాగా దేవుడు చెప్పినప్పుడు సరి చేసుకుని దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థన చేసి నిద్రపోవాలి. ఆ మాట చెప్పిన తర్వాత రే
కుటుంబాన్ని అంతా లేపేస్తా అని దేవుడు చెప్తే ఏం చేశాడు? ఆహాబు ప్రభువా నన్ను క్షమించయ్యా, పాపం చేశానయ్యా, నన్ను క్షమించని దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఇంకొక 2 మాటలు మీకు గుర్తు చేసి నేను ముగిస్తాను, ఇంకా బోధ చేయను. ఊరిని 2 రిఫరెన్స్లు మీకు. భయభక్తులు కలిగి ఉంటే, మనం భయభక్తులు కలిగి పరిచర్య చేస్తే మనకు దేవుడు ఏమిస్తాడు? కీర్తన గ్రంథం 115:5. నోరు నీవు పలుకువు, వాటి నోరు నీవు పలుకువు, కన్నులు నీవు చూడవు. 115:5. ఇదే. 15 చదవండి, లేకపోతే 145:19 చదవండి. 145:19. తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆ, ఆయన నెరవేర్చు. ఏ కోరిక? అంతే, ఆయన యందు భయభక్తులు ఉంటే చాలు. ఏ కోరికైనా కానీ ఆయన ఏం చేస్తాడు? నువ్వు ఒకవేళ కారు కావాలనుకుంటున్నావేమో, నీ పిల్లలకు మంచి సంబంధాలు కావాలనుకుంటున్నావేమో, పిల్లలు మంచి పరిస్థితుల్లో ఉండాలనుకుంటున్నావేమో, నీ ఆరోగ్యం కావచ్చు, అది ఏదైనా కానీ, నీ కోరిక ఏదైనా పరిచర్యకు సంబంధించిందే కాదు, అది నీ వ్యక్తిగతమైన భౌతికమైనదైనా అది నెరవేరబడాలి అంటే నువ్వేం చేయాలి? ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎవరిలాగా? యోనాలా కాదు. యోనాలాగా ఉంటే మనం అలాగే ఉంటాం, నిద్రపోతూ ఉంటాం. కొంప మునిగిపోతున్నా కానీ మనం మాత్రం అలాగే ఉంటాం. సంఘం విచ్ఛిన్నమైపోతున్నా కానీ మనం అలాగే ఉంటాం. అలా కాదు. ఆహాబులాగా దేవుని సన్నిధిలో పడిపోతే దేవుని మన కోరికలను ఆయన నెరవేరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనలు 34:7. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తారు. హల్లెలూయా. ఉదయకాల సమయంలో మనం ఎమ్మెల్యే లాగానో ఇంకొకలాగా గన్మ్యాన్లు పెట్టుకోలేము. కానీ మనల్ని దేవుడు పెడతాడంట. ఎవరిని పెడతాడు? దేవదూతలను పెడతాడు. హల్లెలూయా. వాళ్ళు మనల్ని రక్షిస్తారు. నీ మీదకి వచ్చే ప్రతి ఉపద్రవం నుండి వారు రక్షిస్తారు. అనారోగ్యాన్ని కలుగు చేసే దుష్టుని క్రియలన్నింటిలో నుంచి వారు రక్షిస్తారు. ప్రతి విషయంలో నుంచి, కరువులో నుంచి రక్షిస్తారు, ఇబ్బందుల్లో నుంచి రక్షిస్తారు, శ్రమల్లో నుంచి రక్షిస్తారు, ప్రమాదం నుంచి రక్షిస్తారు. నువ్వు అన్ని విషయాలలో రక్షించబడతావు. హల్లెలూయా. రక్షించబడి సమృద్ధి కలిగి ఉండాలి అని అంటే నీవు భయభక్తులు కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవునికి భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఆశీర్వదించాడు. నేను గొప్పగా చెప్తాను, దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చాడు పరిచర్యకు సంబంధించి. ఆ దర్శనం ముందుకు తీసుకువెళ్ళలేనట్లుగా ఆగిపోయే పరిస్థితులు వెళ్ళినాయి. అది కరోనా సమయం. మేము అనేక మంది సేవకులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. కరోనా సమయంలో మా శాలరీస్ ఆగిపోయింది. దర్శనం ఆగిపోకూడదు. దేవునితో చేసుకున్న నిబంధన ఆగిపోకూడదు. దేవుడితో మాట్లాడుకున్నాం. ప్రభువా ఎలా? దేవుడు ఏం మాట్లాడదాం? ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడు మాకు ఒక ఆలోచన ఇచ్చాడు. మా దగ్గర కొంత బంగారం ఉంది. బంగారాన్ని కొంత అమ్మేశాం, కొంత బ్యాంకులో పెట్టాం, డబ్బులు తీసుకొచ్చాం. మేము దేవునితో చేసుకున్న నిబంధన దేవుని సన్నిధిలో ఉండి చెబుతున్నాను, ఆగిపోకుండా మా అవసరాలు చూసుకోకుండా, అరే ఎంత కష్టపడి సంపాదించాడు, ఇది మళ్ళీ రేపు ఉంటుందో లేదో అని అనుకోలేదు. కానీ దేవుడు మాకు ఒక బాధ్యత ఇచ్చాడు, పని ఇచ్చాడు. దేవుని పని అది నేనే చేయాలి అని దేవునితో తీర్మానం చేసుకున్నాం. భయం కలిగి ఆగిపోకూడదమో, ఆగిపోతే దేవుడు ఇచ్చిన పని ఏమవుతుందో అని భయభక్తులతో దేవుడికి పని చేశాం. హల్లెలూయా. ఆ రోజు
తీర్మానం చేసుకుని వెళ్ళాం. మా నాన్నగారు ఎంకరేజ్ చేశారు, మా మిస్సెస్ కూడా ఎట్లా వద్దులే, అన్నీ ఆగిపోయినాయి, అందరూ ఆగిపోయారు, కొంచెం గ్యాప్ తీసుకుని ఏదైనా చేద్దాం అని అనుకోలేదు. కానీ ముందుకెళ్లాల్సిందే, నిలబడాల్సిందే ఏ పరిస్థితి అయినా అని తీర్మానం చేసుకున్న దాన్ని బట్టి దేవుడు మా భయాన్ని, మా భక్తిని, దేవుడు మా యథార్థతను, మా హృదయాన్ని చూశాడు. మమ్మల్ని ఆ తర్వాత అప్పుడు వరకు ఉన్న దీవెన కంటే ఆ తర్వాత దీవెన ఒక ప్రత్యేకమైనదిగా మేము రుచి చూసాము. హల్లెలూయా. ఆ విధంగా మనం చేస్తే, మీరు చేస్తే, మనందరం చేస్తే దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. మనుషులు కాదు, మనుషులు దీవిస్తే ఎంతెంతగానే ఉంటుంది. ఎందుకంటే మనకే ఎంత ఉంటుంది, దానిలో ఇతరులను దీవించాలంటే ఎంతే దీవిస్తాం. దేవుడు దీవించాలంటే భూమియు దాని సంపూర్ణతయు యెహోవాదే. ఆయన దీవించాలంటే ఆకాశపు వాకిళ్లను విప్పి దీవిస్తాడు. మనం ఆయన దీవిస్తే పట్టజాలనంత, అంటే పట్టుకోలేనంతగా, ఇక నాకు వద్దు బాబు అన్నంతగా దేవుడు ఇస్తానే ఉంటాడు, ఇస్తానే ఉంటాడు, ఇస్తానే ఉంటాడు. దేవుడు అబద్ధం ఆడటానికి నరుడు కాదు. ఆ విధంగా మనం ఉండాలి అంటే మన పరిచర్యలు చెప్పాలి ఎలా ఉండాలి, దేవునికి ప్రీతికరంగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి ఇష్టంగా ఉండాలి. మన పరిచర్యలు విస్తరించబడాలి, ఆత్మల పంట కోయాలి, ఆత్మలతో మన సంఘాలు నింపబడాలి. అలా జరగాలి అని అంటే దేవుని సేవకుడు అయిన నీవు నేను ఎలా పరిచర్య చేస్తున్నామో మనం సరిచూసుకోవాలి. పేరుకు కాదు, పేరుకు కాదు, ఎవరో చేస్తున్నట్లుగా, ఏదో చేస్తున్నట్లుగా పేర్లు కాదు. దేవుడు చూసే దేవుడు, ఆయన లెక్క చూస్తాడు. నీకు నాకు పరిచర్య ఒక గొప్ప విధానంలో మన ఊరిలో ఎంతోమంది ఉన్నా కానీ ఎవరికి లేని ధన్యత, భాగ్యం దేవుడు మనకిచ్చాడు. మన ద్వారా ఆయన ఆశపడుతున్నాడు, నువ్వు ఫలించాలి. ద్రాక్ష తోటలో చెట్టు వేయబడినట్లుగా, అంజూరు చెట్టు వేయబడినట్లుగా నీ దగ్గర నుంచి ఆశపడతా ఉంటున్నాడు. ఈ సంవత్సరం అప్పగించబడిన పరిచర్యల్లో అభివృద్ధి కావాలి. 1-2 కొత్త ఆత్మలు రావాలి. దేవుడు విస్తరింప చేయాలని ఆశపడుతూ ఉంటే ఇంకా మన పరిచర్యలు ఎలా చేస్తున్నామో మనం ఆలోచించవలసిన వారంగా ఉంటున్నాం. ఒక మాటను చదివి ముగించుకున్నాం. యోధా పత్రిక 11వ వచనంలో దేవుడు మనకు తెలియజేస్తున్న ఒక మాటను. యోధా పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం. అక్కడ ఒకటే వచనం ఉంటుంది, అధ్యాయం ఉంటుంది, ఒకటే అధ్యాయం ఉంటుంది. దానిలో 11వ వచనం. అయ్యో వారికి శ్రమ. ఎవరికి? కయ్యూను నడిచిన మార్గం నడిచి, కయ్యూను నడిచిన చాలు. కయ్యూను ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకుని నడిచాడు. అది దేవుడు ఇష్టపడిన మార్గం కాదు, సొంత మార్గం. కయ్యూను మార్గంలో దేవుడు కోరుకునే శ్రేష్టత లేదు. కయ్యూను మార్గంలో దేవుని విశ్వాసం లేదు. కయ్యూను మార్గంలో తన సొంత ఆలోచన విధానం, తన సొంత పెత్తనాలు, తనకు నచ్చినట్లుగా, తనకు వచ్చినట్లుగా, తనకు తెలిసినట్లుగా చేశాడు. వారికి ఎలాంటిదంట? శ్రమ. అదేంటి శ్రమ పట్టారుగా దేవుడు మనం పిలుచుకుంది. మరి ఆశీర్వాదానికి కారకులుగా ఉండాలి అని దేవుడు పిలుచుకున్నాడు. కానీ ఆ విధంగా మనం ఉండలేకపోతున్నాము అని అంటే ఈరోజు మనం ఈ సంవత్సరంలో దేవుడు మనతో ఈ మొదటి మీటింగ్లో మాట్లాడుతున్నాడు. మన పరిచర్యలు ఎలా ఉన్నాయి, పిలువబడిన మనం ఏ విధంగా పరిచర్యలు చేస్తున్నాం. దేవుడు మనల్ని చూచి మన పరిచర్యలను చూస్తే దేవుడు ఇష్టపడేవిగా ఉన్నాయా, లేకపోతే దేవుడు కష్టపడేటట్లుగా ఏంటి, ఇది కాదు కదా నేను ఆశించింది, ఇలాంటిది ఎవరైనా చేస్తారు కదా, ఇలా కాకుండా నాకు ఇష్టానుసారంగా చేయాలని కదా నేను ఏర్పాటు చేసుకుంది అని దేవుడు మన పట్ల సంతోషం లేకుండా ఉండే పరిచర్య చేస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. ప్రభు మనందరితో మాట్లాడాలి. నీవు నేను మనందరం కూడా ప్రత్యేకమైన వ్యక్తులను. దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక మన జీవితాల్లో ఉన్నది. ఆ ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన నెరవేరబడకుండా దేవుడు ఆశించినట్లుగా మన పరిచర్య చేయట్లేదేమో, మన పరిచర్యలో దేవుని యొక్క మహాకృప లేదేమో, మన పరిచర్యలలో వినయం లేకుండా పరిచర్య చేస్తున్నావేమో, దేవుని యందు భయభక్తులు లేకుండా పరిచర్య చేస్తున్నావేమో, దేవునికి అంగీకారం లేని పరిచర్యలు చేస్తున్నావేమో.
ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, మనం చేసే పనులు దేవుని పనులు, దేవుని పరిచర్య. యజమానుడు మనల్ని లెక్కడుగుతాడు. ఆయన చూస్తూ ఉన్న దేవుడు. మన పరిస్థితులు తెలుసు. అబ్రహామును చూచాడు. శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, కన్నీరు వచ్చినాయి, కరువులు వచ్చినాయి. వాటన్నిటిలో కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. కానీ ఆయన నిర్ణయ కాలములో తనను దీవించాడు. మన జీవితాల్లో కూడా చూస్తున్న ఈ పరిస్థితులను చూసి చెలించిపోతున్నావేమో, నిరీక్షణ కోల్పోతున్నావేమో, విశ్వాసం సడలిపోతుందేమో. నీ దేవుడు నిన్ను సిగ్గుపడనీయడు. ఆయన అవమానపరిచే దేవుడు కాదు. ఆయన వైపు చూడు. ఆయన విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించే దేవుడు. ఎలా చేస్తున్నావు నీ పరిచర్యలు? దేవుడు చూడట్లేదు అనుకుంటున్నావా? ఆయన వైపు చూడు. మనుషుల వైపు చూస్తున్నావా? మనుషులు మోసం చేస్తారు, మనుషులు నట్టేత ముంచే చేస్తారు, మనుషుల సామర్థ్యం లిమిటెడ్గా ఉంటుంది. దేవుని వైపు చూడు. ఆయన నిన్ను పిలిచాడు, మనుషులు కాదు. ఆయన నిన్ను బలపరుస్తారు, మనుషులు కాదు. ఆయన నీ పట్ల ఏర్పాటు ఉన్నది. ఆయన నీ పట్ల ఉద్దేశం కలిగి ఉన్నాడు. ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, ఉదయకాల సమయంలో ప్రభా నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రభు మా అందరితో మాట్లాడారు. ప్రభా నన్ను బలపరచయ్యా, నన్ను బలపరచు ప్రభా. నా పరిచర్యలు నీకు అంగీకారంగా ఉండాలి ప్రభా. ఇంతవరకు నాయన పరిచర్యలు చేస్తూనే ఉన్నాను కానీ ప్రభా, దానివల్ల నాయన ఫలవంతం లేని పరిచర్యలు ప్రభా. నా సంఘం నాయన ఆత్మలతో నింపబడట్లేదు ప్రభా. ఎందును బట్టు నాయన ఏమి నేర్చుకోవాలో, ఏమి తెలుసుకోవాలో, ఏమి సరిచేయబడాలో ఈ ఉదయకాల సమయంలో నాతో మాట్లాడారు ప్రభా. అయ్యా, ఆ విధంగా ఉండటానికి నాయన కృప నింపు ప్రభు అని అందరూ కూడా చిన్న ప్రార్థన చేద్దాం. దేవుడు చూసే దేవుడు ఉదయకాల సమయంలో ప్రభా నాయన నా పరిచర్యలు నీకు అంగీకారంగా ఉండినట్లుగా చేయనని నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. సాకులందరూ కూడా నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. నీ స్వరం దేవుడు వినాలి అని ఇష్టపడతా ఉంటున్నాను. మన కోసమే దేవుడు ఈ ప్రత్యేకమైన మాటలను తెలియజేశాడు. నాకు కాదు అనుకుంటున్నావేమో, నాకు వద్దులే అనుకుంటున్నావేమో, అలాగే ఉండిపోతాం. దేవుడు నిన్ను కరుణించి నీ స్థితిని మెరుగుపరచాలని ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి వందనాలు, 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 వందనాలు. ప్రభానికి వందనాలు, వందనాలు ప్రభా. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, చిన్న ప్రార్థన చేద్దాం. దేవుడిని ప్రార్థించే సమయం, దేవుడిని వేడుకునే సమయం. ఆహాముతో దేవుడు మాట్లాడినప్పుడు లేడు, అలాగే లేడు, మనలాగా లేడు. ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను దాటిపోవద్దయ్యా, ఈ శ్రమ నా యొద్ద నుంచి తొలగించు ప్రభు అని నోరు తెరిచి ప్రార్థన చేశాడు. నీ పరిచర్య పట్ల నీకు భావం లేదా? నీ పరిచర్య పట్ల నీకు ఆలోచన లేదా? అలాగే ఉండాలనుకుంటున్నావా? దేవుడు నీ స్వరాన్ని వినాలనుకుని ఇష్టపడతా ఉంటే నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రణాళిక, దేవుడు ఉన్నతమైన ప్రణాళిక, దేవుని కృప, దేవుని కృపను పొందుకుందాం. గ్లోరీ, హల్లెలూయా. రబా షంద రబా షెదెరి అంద రబా ఓ రబా షెకెదెరి అంద రబా షెకోదోరుమో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువానికి వందనాలు, ప్రభువానికి వందనాలు అయ్యా. అయ్యా, మా పరిచర్యలో నీకు అంగీకారంగా ఉండాలి ప్రభువా. మా ఆలోచన కాదు ప్రభువా, మా జ్ఞానం కాదయ్యా. బలవంతుడా, మా పక్షాన్ని నిలబడాలి ప్రభువా. మమ్మల్ని బలపరుచున ఆయన. నీవు నన్ను బలపరిస్తే నేను ఏదైనా చేయగలను ప్రభువా. నన్ను నడిపించు ప్రభువా. నీ తోడు కావాలి ప్రభువా, నీ నీడ కావాలి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ, హల్లెలూయా. దేవానికి వందనాలు, వందనాలు, వందనాలు ప్రభువా. హల్లెలూయా. రామా షారాదా రామా షకి హే రామాదా రక్తోతో పోషేది అంటారా. యేసయ్యానికి వందనాలు, యేసయ్యానికి వందనాలు. కృప కలిగిన దేవానికి వందనాలు ప్రభువా. అయ్యా, వినయం లేకుండా పోతుంది ప్రభువా. అయ్యా, ప్రార్థన జీవితాన్ని కోల్పోయాను ప్రభువా. అయ్యా, నా బలిపీఠం కూలిపోయింది అయ్యా. అయ్యా, మరలా తిరిగి కట్టు ప్రభువా. నన్ను ఉజ్జీవపరచయ్యా. నీ కోసం నన్ను మన్నించు ప్రభువా. లాభమెత్తు ప్రభువా. కృప చూపించు ప్రభువా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. పేరుకు మాత్రమేనైనా శాపకుడిగా పిలిపించుకుంటున్నానయ్యా. యోనా లాంటి పరిచర్యలు చేస్తున్నాను ప్రభువా. దయతో నన్ను కరుణించు ప్రభువా. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా.
ప్రభువా మీకు వందనాలు 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 స్తోత్రం. అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా అగ్ని మండించు నాలో, అగ్ని మండించు. మండించు నాలో, అగ్ని మండించు. అగ్ని మండు కాలిపోలేదుగా, అగ్ని మండుచు చెప్పకూడదు. పొగ కాలిపోలేదుగా, అగ్నిలో నుండి నీవు మోషేని రక్షించినావే, అగ్నిలో నుండి నీవు మోషేని రక్షించినావే. అగ్ని మండించు నాలో, అగ్ని లేవు నేను మన మధ్యలో, అగ్ని లేవు సత్యం మన మధ్యలో ఉంది. వందనాలు ప్రభా. అయ్యా మమ్మల్ని మండించు ప్రభా, మమ్మల్ని ఉత్తేజపరచు ప్రభా. అయ్యా ఉజ్జీవాన్ని ప్రభా మా పరిచయంలో తీసుకురావాలి ప్రభా. ఆత్మల పంటలను పోయాలి ప్రభా. భక్తులుగా మీకు వందనాలు, ఎంతో మీకు వందనాలు. ప్రభులైన దేవాలకు వందనాలు. మరలా నన్ను దర్శించు ప్రభా, మరలా నన్ను దర్శించు ప్రభా. అయ్యా అయ్యా పోగొట్టుకున్న ప్రార్థనాత్మలు ప్రభా, పోగొట్టుకున్న ఉజ్జీవాన్ని ప్రభా. అయ్యా మరలా నాకు అనుగ్రహించు ప్రభా. యేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. సంశోధన జ్ఞాపకం చేసుకున్నట్లుగా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా. నూతనమైన అభిషేకం నాయన, నూతనమైన ఉజ్జీవం ప్రభా, నూతనమైన ప్రభా. అయ్యా నా యొక్క అయ్యా పరిచర్యలను నాయన మీరు కట్టారు ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ దేవా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. వందనాలు 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 ప్రభా. Glory, hallelujah, hallelujah, hallelujah. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువానికి వందనాలు 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 యేసయ్యా. అయ్యా భయభక్తులు గల పరిచర్యను చేయాలి. ఓ ప్రభు నీ ఎందుకు భయభక్తులు గల పరిచర్య చేయాలి. అయ్యా వినయం గల పరిచర్య చేయాలి. ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. అందరం ప్రార్థన చేసి మోకరించగలం, మోకరించి ప్రార్థన చేసి చివరి ప్రార్థన చేసుకుంటాం. యేసయ్యానికి స్తోత్రాలు తండ్రి. నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు యేసయ్యా. దైవదాసుని పెట్టుకుని ప్రభా అందరితో మాట్లాడేందుకు వందనాలయ్యా. అవును ప్రభా, ఈ లోకంలో ప్రభా మేము గనులం అనుకుంటున్నాం తండ్రి. అయ్యా నేను ఎదురుడని చెప్పుకుంటున్నాయా, నేను సేవకుడుని చెప్పుకుంటున్నానయ్యా, నేను భయభక్తులు గలవాడని చెప్పుకుంటున్నాను. కానీ ప్రభా నాలో భయభక్తులు లేదేవయ్యా. అయ్యా నా పరిచర్యలో యోగ్యమైన పరిచర్య లేదు. వినయమైన పరిచర్య నాలో లేదు ప్రభా. వినయగల పరిచర్య మేము చేయడం హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రాలు. ఒక వినయగల పరిచర్య చేయడం అయ్యా నీ సన్నిధిలో మోకరించి ప్రార్థించి అయ్యా నీ చిత్తాన్ని తెలుసుకునే పరిచర్య నాకు దయచేయండి. అయ్యా నీ సన్నిధిలో మోకరించి అయ్యా నైనా ఇదిగో నీ చిత్తాన్ని తెలుసుకునే పరిచర్య అయ్యా నీ సన్నిధిలో ఉండే నీ సన్నిధిలో గడిపే అనుభవం నాకు దయచేయండి. అయ్యా అహోబు నీ సన్నిధిలో మోకరించి నైనా చేసినప్పుడు ఆయన రావాల్సిన శిక్షణ అయ్యా నువ్వు నేను దాటవేసినావు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా నీ భయభక్తులు కలిగిన పరిచర్య చేయడం నేను పెట్టానయ్యా.
అయ్యా భయం లేకుండానే పరిచయం చేస్తున్నాను, ఒక భక్తి లేకుండానే పరిచయం గడుస్తున్నాయి తండ్రి. రోజులు, దినములు, సంవత్సరాలు, నెలలు అన్ని గడిచిపోతున్నాయి తండ్రి. అయ్యా భయంతో, భక్తితో పరిచయం అయ్యా నిర్లక్ష్యంగా చేస్తున్నానయ్యా. దయతో నన్ను క్షమించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. కనికరించండి అయ్యా. అయ్యా నాలో ఎక్కడోనయ్యా నీవంటే భయం లేదు, నీ సన్నిధంటే భయం లేదు అయ్యా, నీ ఆరాధన అంటే భయం లేదయ్యా. భక్తితో అయ్యా భయభక్తులతో పరిచయం చేసినప్పుడు అయ్యా ఆహాబునైనా క్షమించబడ్డాడు తండ్రి. అయ్యా క్షమించబడ్డాడు, ఉగ్రత రాకుండా మారిపోయింది ప్రభా. అయ్యా మీరు ఒక్కసారి మైండ్లో కృపచ్చుపెట్టారు అయ్యా, కృపచ్చుపెట్టారు ప్రభా. అయ్యా వినయం కలిగే పరిచయం వెంటనే లోపడే పరిచయం అయ్యా. యోనామని నేను లోపడకుండాను అయ్యా, నేను సేవకుడునని గొప్పగా చెప్పుకుంటున్నాం అయ్యా. భయభక్తులు కలవాలని చెప్పుకుంటున్నాం తండ్రి. అయ్యా రైతు మమ్మల్ని క్షమించండి ప్రభా. అయ్యా మమ్మల్ని క్షమించండి అయ్యా. అయ్యా పరిశుద్ధత మాలో కలుగ చేయండి అయ్యా. నమ్మకమైన పరిచయం పెట్టమని అయ్యా. నేను దైవదాసు అందరితో మాట్లాడి కొందనాలు అయ్యా. మా పరిచయంలో వినయం గల పరిచయం, వెంటనే లోపడే పరిచర్య, తగ్గింపుతో కలిగిన కూడిన పరిచయం చేయడం నన్ను దీవించమని ఆశ్రయించమని అందరూ దీవించమని. అయినా ముఖ్యంగా మీకు సంఘాన్ని ఆశ్రయించండి అయ్యా. సంఘ సేవకుని బట్టి వందనాలు చెల్లించుకుంటాను తండ్రి. అయ్యా సంఘ సేవకుని కూడా ఆశ్రయించి తన పరిచయం అయ్యా సరిహద్దులను విశాలపరచండి, అంచెలంచెలు అభివృద్ధి పరిచండి. ఈ యొక్క ప్రాంతంలో, ఈ గ్రామంలో, ఈ పాములూరు గ్రామంలో గొప్ప పరిచయం జరుగునుగాక అయ్యా. బలమైన ఆశీర్వాదాలు ఈ యొక్క మందిరం మీద కుమ్మరింపబడునుగాక అయ్యా. కృపచి పెట్టండి అయ్యా. నిత్యమునైనా ఈ సన్నిధి ధూపం ఇక్కడ వేయబడునుగాక. మీరే సహాయం చేస్తాను. ఈ దాసుని కుటుంబాన్ని కూడా ఆశీర్వదించండి ప్రభా. అయ్యా వీళ్ళు ఆశ్రయించి కృపలు వర్ధన చేస్తున్నామని మీ ఘనమైన నామాన్ని బట్టి స్తుతించి గణపరిచి యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. సమయంలో మనం దయచేసి కూర్చుందాం. చూసినట్టయితే మన మధ్యలో ఉన్నటువంటి వ్యవసాయకుడు సుభాష్ గారు ముందుకు వచ్చి ఓట్ ఆఫ్ ట్యాంక్ చెప్తారు. వందన సమర్పణ చేసిన తర్వాత ఆశీర్వాదంతో మనం చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకోండి. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. నిజానికి ఇంత దూరం నుంచి కూడా దైవజనులు, మన ఆత్మీయులు అంత దూరం నుంచి వచ్చి మనకి వాక్యాన్ని అందించిన దైవజనులకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. నిజానికి ఇంతమంది దైవజనులను ప్రభు మనకు ఇచ్చినందుకు నేనైతే చాలా గర్వపడతా ఉన్నా. భౌతికంగా కూడా, ఆత్మీయంగా కూడా ఎన్నో వాక్యాల ద్వారా మనలను బలపరుస్తున్నాడు. ఇంతేకాకుండా నేను ప్రతి ఆదివారం కూడా యూట్యూబ్లో దైవజనుల యొక్క సందేశాన్ని వింటూ ఎంతగానో బలపరచబడతా ఉన్నా. ఇంత మంచి ఆత్మీయులు, ఇంత మంచి నాయకులు ప్రభు నాకు ఇచ్చినందుకై నేను ప్రభువుకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత మంచి వాక్యాన్ని అందించినటువంటి దైవజనులను ఒక శాల్వ కప్పి సన్మానించాలని నేను, నా కుటుంబం ఆశపడతా ఉన్నాము. సరే, ఒక పద్ధతిలో వచ్చిన మీ అందరికి కూడా ప్రేమ విందు సిద్ధపరిచి ఉన్నాము. కాబట్టి మీరు భోజనం చేసి మమ్మల్ని దీవించి ఆశీర్వదించి వెళ్ళాల్సిందిగా. మీరు మా ఆత్మీయులు Thank you so much. Thank you. నచ్చింది. ప్రార్థన చేసుకుందాం. మీ చేతులు దైవజనులు సుభాష్ గారి కుటుంబం వైపు చాపి అందరూ కలిసి చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధ జీవాధిపతి, కృప కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి ఈ ప్రాంతంలో పరిచయం చేస్తున్న సేవకులుగా దయగలిగిన మీ పాదాల దగ్గర చూస్తున్నాం ప్రభు. ఈ దినాన మా అందరితో మీరు ప్రత్యేకమైన విధానంతో మీరు మాట్లాడారు ప్రభు.
మా పరిచర్యలు మీకు ప్రీతి పాత్రంగా ఉండాలని, ఆ విధంగా ఉంటే ప్రభా మమ్మల్ని దీవిస్తారని, ఆశీర్వదిస్తారని, మా పరిస్థితులను మెరుగుపరుస్తారని, ఆత్మల పంట కోస్తామని ప్రభు మీరు వాగ్దానం చేశారు. ఆ విధంగా నాయన ఇక్కడున్న ప్రతి సేవకుని యొక్క పరిచర్యలను మీరు వర్ధిల్ల చేయండి. అవరోధాలన్నింటినీ తొలగించండి. దుష్టుని కాడిని యేసుక్రీస్తు నామంలో లయపరుస్తున్నాను ప్రభా. ప్రతి సేవకుని వారి కుటుంబాలని పరిచర్యలను ప్రభా నాయన మీరు అంగీకరించండి ప్రభా. నాయన కుటుంబాలలో పరిచర్యలో ఉన్న ప్రతి విధమైన ఆటంకాలన్నింటినీ, ఇబ్బందులన్నింటినీ, శ్రమలన్నింటినీ, కన్నీటిలన్నింటినీ తొలగించండి ప్రభా. క్షేమాన్ని దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాను ప్రభా. ఆత్మల పంట కోయడానికి నాయన కావలసిన ఎక్విప్మెంట్ నాయన మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాను. సిద్ధపాటు మీరు దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాను. ఆరోగ్యవంతులుగా చేయండి నాయన. మీరు కాక మాకు దిక్కెవరు ఉన్నారయ్యా? మీరు కాకుండా మాకు ఆశ్రయం ఎవరు ఉన్నారు ప్రభా? మీరు ఎవరిని అడుగుతాం ప్రభు? అయినా మీరు పిలుచుకున్నారు ప్రభు, ఏర్పాటు చేసుకున్నారు ప్రభా. మీరే మాకు దిక్కు నాయన. అయ్యా ప్రతి కుటుంబాన్ని దర్శించండి అయ్యా, నిండారుగా దీవించమని ప్రార్థన చేస్తుంటున్నాను ప్రభా. ప్రత్యేకించి ఈ దినాన మేమందరం ఇక్కడ కలుసుకోవడానికి ప్రభా ఆలోచన చేసి ఇక్కడ ఈ సేవకుల మీటింగ్ని ఏర్పాటు చేసిన మా సేవకులు ప్రభా సుభాష్ గారిని, తన సతీమణిని, బిడ్డలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ కుటుంబాన్ని నిండారుగా మీరు దీవించండి ప్రభా. సేవకులుగా మేము అడుగుపెట్టిన ఇప్పటి నుండి ప్రభు ఈ పరిచర్యలు దశ దిశల వ్యాప్తి చెందునుగాక, ఉజ్జీవ జ్వాలలు రగులుకొనుగాక, ఆత్మల పంట కోయుదురుగాక, సర్వ సమృద్ధితో నింపబడునుగాక. అయా పరిచర్యలను విస్తరింపచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. మంచి ఆరోగ్యాన్ని, దైవికమైన ఆరోగ్యాన్ని యేసుక్రీస్తు నామములో పొందుకుందురుగాక. కుటుంబంలో ఉన్న అవసరాల అక్కర్లన్నీ కూడా క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో తీర్చబడునుగాక. ప్రతి విధమైన దుష్టుని కాడి వ్యతిరేకత యేసుక్రీస్తు నామములో తొలగిపోవునుగాక. నిండారుగా దీవించండి ప్రభా. పదులు పెట్టి మీ చేతిలో బలమైన సాధనాలుగా వాడుకోమని, ఈ ప్రాంతాన్ని నీ కోసం స్వాధీనపరుచుకునే నాయన బలవంతులుగా, శక్తివంతులుగా మీరు చేయమని ప్రార్థన చేస్తూ, సేవలను దీవిస్తూ, పరిచర్యలను దీవిస్తూ, మమ్మల్ని అందరినీ దయగలిగిన మీ చేతులకు అప్పగించుకుంటూ కృపను కోరుకుంటూ యేసు ఉన్నతమైన నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృప, కనికరం, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయము, సహవాసము కూడుకున్న మనందరికీ ఈ మాసం అంతా దేవుని బలమైన హస్తము తోడుగా ఉండి ఆయనకు ప్రీతికరమైన పరిచర్యలు చేయుటకు సహాయం చేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ లార్డ్.